హలో గైస్, గతం ట్రైలర్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఒకసారి గతం ట్రైలర్ చూసి ఈ ఇంటరాక్షన్ చూడండి. మనతో ఇప్పుడు గతం టీం ఉన్నారు, వెరీ ప్యాషనేట్ టీమ్. సో వీళ్ళు యాక్చువల్ గా చాలా కష్టపడి ఒక సూపర్ లుక్ ఉన్న ఫీచర్ ఫిల్మ్ తీశారనమాట. సో అసలు వాట్ వెంట్ త్రూ ఫర్ బ్రింగింగ్ అవుట్ గతం టు అస్ అనేది ఆ టీమ్ తోనే మనం మాట్లాడి తెలుసుకుందాం. అండ్ the main motto of this interaction is to let everybody know what goes through in the process of making a film like this. And మనకి యుఎస్ లో కానీ ఇండియాలో కానీ చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటే వాళ్ళందరికీ ఏమైనా అట్లీస్ట్ బిట్ ఆఫ్ ఇన్స్పిరేషన్, బిట్ ఆఫ్ అట్లీస్ట్ కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ దొరుకుతాయి అని చెప్పి వి హోప్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ. సో ఇంకా మనం లేట్ చేయకుండా విల్ స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్స్. సో కిరణ్, మీతో స్టార్ట్ చేద్దాం. లైక్ జస్ట్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ ఆడియన్స్. ఖచ్చితంగా. హలో ఎవ్రీవన్, నా పేరు కిరణ్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ గతం. ట్రైలర్ చూస్తే కనుక మీకు అర్థమై ఉంటుంది, మొత్తం సినిమా అంతా యుఎస్లో షూట్ చేసాము. సో నేను కూడా యుఎస్లో ఉన్నవాడిని ప్రస్తుతానికి. H1 మీద సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. తెలుసు మనకు అన్ని ఎలా ఉంటాయి. 9 to 5 జాబ్ తర్వాత ఫోన్ అన్ని షట్ డౌన్ చేసి, ల్యాప్టాప్ అన్ని షట్ డౌన్ చేసి మన సినిమా బ్రెయిన్ ఆన్ చేయాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ ఛాలెంజ్. కొంచెం తడబడుతున్నాను స్టార్టింగ్లో, మీరు పట్టించుకోవద్దు నన్ను. కానీ ఏంటి అంటే బేసిక్గా నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఇక్కడ యూఎస్లో. సో బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఫిలిం మేకింగ్ అనేది చాలా ఇష్టం, ప్యాషన్ ఉండింది. సో అలా ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియనప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వాటితో మొదలు పెట్టాను. సో ఐ మేడ్ లాట్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్. అలానే ఒక వెబ్ సిరీస్ కూడా ట్రై చేసాము. వాటిలో సగం రిలీజ్ అయినాయి, సగం అవ్వలేదు. బట్ వాటిలోంచి మేము నేర్చుకున్న లెసన్స్ మాత్రం చాలా ఉన్నాయి. సో అవి ఈరోజు మేము ఫీచర్ ఫిల్మ్ చేయడానికి చాలా హెల్ప్ అయినాయి. సో 2018లో స్టార్ట్ చేసాము ఈ సినిమాని. అండ్ దెన్ టుడే వీఆర్ gearing up for release on Amazon Prime on November 6th. Cool, bro. Yeah. So Rakesh. Yeah, hi everyone, this is Rakesh. So నేను ఒక 20 odd షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని ఇండిపెండెంట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. అండ్ అంటే ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఎంబీఏ చేస్తుండే. ఐ వెంట్ టు ఫీనిక్స్లో ఎంబీఏ చేస్తుండే. అలా కిరణ్ పరిచయం అయ్యాడు. అండ్ అలా కొలాబరేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ స్టార్టింగ్లో ఇండిపెండెంట్ మూవీ లాగా స్టార్ట్ అయింది, కానీ టర్న్ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్. సో యా, దట్స్ అ స్మాల్ ఇంట్రో. రాకేష్, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఆర్ యూ వర్కింగ్ ఆర్ ఆర్ యూ స్టిల్ వర్కింగ్? నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్జీనియాలో వర్క్ చేస్తున్నాను. నేను కూడా సేమ్ 9 to 5 జాబే నాది కూడా. సో సో భార్గవ్, మీరు? యా, నేను వర్క్ చేస్తున్నాను. గూగుల్లో పని చేస్తున్నా ప్రస్తుతానికి. ఐటీ ప్రొఫెషనల్. సో 9 to 5 అప్లైస్ టు మీ. నేను ఈ సినిమాలో లీడ్ యాక్టర్ని, వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్ని, మేకప్ మ్యాన్ని, జానిటర్ని చాలా చేసాం. సో దీంట్లో చెయ్యింది లేదు. స్టంట్ కోఆర్డినేటర్ ఏదంటే అది. సో బేసిక్లీ పాయింట్ ఏంటంటే, ఐ థింక్ కిరణ్ విల్ టాక్, బట్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఇస్ ఒక పర్టికులర్ రోల్ లేదు ఎవరికి. మీరు ఆ పని ఏ పని అయితే చేయట్లేదో మిగతా అన్ని చేయొచ్చు. యాక్టర్ అయితే యాక్టింగ్ చేయకపోతే, అంటే మీరు ఆఫ్ ద కెమెరా అయితే వీళ్ళు వంట చేయటం, లేకపోతే ఇంకోటి తీయటం, ఇంకోటి సెట్ చేయటం, లైట్ ని అట్లా అన్ని కలిసి చేసాం. సో నేను యుఎస్ వచ్చి ఆల్మోస్ట్ 18 years అవుతుంది. నాకు కిరణ్ ఒక 7 years నుంచి పరిచయం, సంథింగ్ లైక్ దాట్. వీ డిడ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ టుగెదర్. సో కిరణ్ క్యాలిబర్ అండ్ దాని బయట నుంచి వచ్చే, అంటే మేము ఒక పని చేస్తే ఒక వెబ్ సిరీస్ మాట్లాడాడు, వెబ్ సిరీస్ గురించి, షార్ట్ ఫిల్మ్స్. దేనికి బయటకు వచ్చే క్వాలిటీ నాకు తెలుసు ఫ్రమ్ వాట్ ఎవర్ కిరణ్ డైరెక్ట్స్. సో that's how I knew him. We used to play cricket together, and one thing led together to another, and finally 2018లో కాల్ చేసి, భయ మంచి ఇదుంది స్టోరీ, అసలు క్యారెక్టర్ ఒకటి అయితే అదిరిపోద్ది అని చెప్పి అన్నాడు. ఆ క్యారెక్టర్ కూడా అదిరిపోయింది అట్లాగే. సో that's how this journey started. It was 2 years పట్టింది, కానీ I think it's 2 very satisfying years, I would say. Cool. సో అందరూ అంటే ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ స్టోరీ బిహైండ్ దెమ్ కదా, వర్కింగ్ ప్రొఫెషనల్స్. యుఎస్ లో
5 days a week జాబ్, మళ్ళీ వీకెండ్ లో మన ప్యాషన్. సో దట్ ఈస్ వాట్ గోస్ త్రూ. సో గతం ఖచ్చితంగా కిరణ్ చెప్పు రాకేష్. యా గో అహెడ్. కిరణ్ చెప్తున్నాను. కిరణ్ యాక్చువల్ గా నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు గతం అనే థాట్ ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉన్నాను అన్నారు కదా, సో షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇట్లా ఒక అంటే కొంచెం ఫుల్ లెంత్ వెళ్ళాలి, ఒక ఫీచర్ స్టైల్లో మూవీ తీయాలి అన్న కైండ్ ఆఫ్ థాట్ ఎలా వచ్చింది? అండ్ వాట్ వాజ్ యువర్ కాన్ఫిడెన్స్? అంటే ఇప్పుడు యుఎస్ లో మనం ఒక ఫీచర్ తీయాలంటే అది ఎంత కష్టమో మీరు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నప్పుడు మీకు అర్థమై ఉంటది కదా, జాబ్ చేసుకుంటూ. సో వాట్ వాజ్ యువర్ కాన్ఫిడెన్స్ దట్ ఒక ఫీచర్ కి మనకి ఇంత సపోర్ట్ దొరుకుతుంది, ఇట్లా తీయగలుగుతాం, మనకు ఒక టీమ్, ఇట్లా బడ్జెట్ పెట్టే వాళ్ళు కూడా దొరుకుతారు అన్న కాన్ఫిడెన్స్ ఏంటి? అండ్ హౌ డిడ్ గతం అసలు ఆ థాట్ ఎలా పుట్టింది? ఓకే అండి. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ నైట్ బిల్డ్ అయింది కాదండి. అంటే ఒక 7 years పట్టింది. అంటే మేము ఒక షార్ట్ ఫిలిం రేంజ్ అవ్వచ్చు అని మాకు నమ్మకం కలగటానికి 7 years పట్టింది. సో నేను చెప్పినట్టుగా ఏంటంటే 2012లో నేను మాస్టర్స్ లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేశాను. ఏదో ఒక సామ్సంగ్ ఫోన్ అప్పట్లో ఒకటి ఉంటే దాంతో హ్యాండిక్యామ్ పెట్టి తీసాం. మిస్టేక్స్ అవుతాయి, నేర్చుకుంటాం. సో అక్కడితో ఆపలేదు, ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చాం సినిమా తర్వాత సినిమా. సో ఆ ప్రాసెస్ లో ఏంటంటే నాకు నచ్చిన జానరా అన్నిటికంటే సైకలాజికల్ థ్రిల్లర్స్ అనేది నేను రియలైజ్ అయ్యాను. అంటే నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి జానరాస్ తోటి ఓకే ఇది బాగుంది, ఇది పుల్ ఆఫ్ చేయొచ్చు విత్ ఇన్ మై లిమిటేషన్స్ అనేది నాకు అర్థమైంది. అంటే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కనుక రాయగలిగితే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇట్లాంటి ఒక యుఎస్ లో ఉన్న బ్యాక్ డ్రాప్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ తీస్తే కనుక చాలా ఇంట్రీగింగ్ గా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. బికాస్ ఆఫ్ ద షార్ట్ ఫిలిమ్స్ వి మేడ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ 6 or 7 years. సో ఆ ప్రాసెస్ లో ఏంటంటే చాలా అప్స్ అండ్ డౌన్స్. అంటే మాకు పెద్ద రీచ్ ఉండేది కాదంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల ఏంటంటే ఒక రామ్ కామ్ స్టైల్ వెళ్ళటం, లేకపోతే అట్లా ఎప్పుడు చేయలేదు. అంటే నేను తప్పని అనట్లేదు, దానివల్ల ఏంటంటే మనకు పెద్ద రీచ్ ఉండేది కాదు. అయితే చేస్తున్నాం వల్ల 2015లో ఒక షార్ట్ ఫిలిం వింటర్ టు రిమెంబర్ అని చేసాం. అంటే చెప్తాను, చెప్పాలి అసలు ఆ స్టోరీ దీనికి ఏమైంది అనేది. అయితే చేసాము, అది కూడా ఆబ్వియస్లీ బాగా వచ్చింది అనుకున్నాము. మాలో మేమే అరే బాగా చేసాము అది ఇది అనుకున్నాము, రిలీజ్ చేసాము. పెద్ద రీచ్ లేదు సినిమా క్యాజువల్ గా థ్రిల్లర్ అవటం వల్ల. కానీ ఒక షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని పంపించాం. దానికి హరిశంకర్ గారు, మేర్లపాక్ గాంధీ గారు వీళ్ళందరూ వచ్చారనమాట ఇక్కడ యూఎస్కి ఒక ఫెస్టివల్ కి. చూసి పర్సనల్ గా మాట్లాడారు మాతోటి. యాక్చువల్గా ఆ వీడియో కూడా మా ఫేస్బుక్ లో ఎప్పటికీ ఉంటుంది. అంటే హీ టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ అప్రిషియేటింగ్ us. దట్ వాజ్ ద మూమెంట్ ఆఫ్ స్పార్క్ చెప్పాలి అంటే. ఓకే మనం తీసేది సినిమాటిక్ గానే ఉంటుంది, వ్యూస్ రాకపోయినంత మాత్రాన మనలో క్యాలిబర్ లేదు, పొటెన్షియల్ లేదు అని కాదు. వీ హ్యావ్ సంథింగ్ ఇన్ అస్, లెట్స్ కీప్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది అక్కడ పడిన ఫస్ట్ సీడ్ అనమాట. ఓకే మాలో బిలీఫ్ అనేది అప్పుడు క్రియేట్ అయింది. అది ఆ తర్వాత కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఏంటి అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం, అంటే ఇంకెంత స్ట్రెచ్ చేసుకోగలను నేను షార్ట్ ఫిలింలో, ఇంకెంత ఉంది, వాట్ కెన్ ఐ లెర్న్ మోర్ అనేది. తర్వాత ఇంకొన్ని ఒక 4-5 షార్ట్ ఫిలిమ్స్ చేశాక 2018లో అనిపించింది ఓకే నౌ ఈస్ ద టైం. మేబీ అంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే క్రూ ఉండరు, నేను హర్షాన్ అసోసియేట్, దట్ ఈస్ వేర్ దిస్ ఆల్ స్టార్టెడ్. మేము ఇద్దరం 8 years బ్యాక్ స్టార్ట్ చేసాం. వాడు కెమెరా ముందు వెనకాల ఎక్కడ కనిపించి నేను అప్పుడప్పుడనే కనిపిస్తుంటా. అయితే ఇంకా అనుకున్నాం సరే ఇంకా అయిపోయింది, లెట్ స్టార్ట్ అంటే ఫీచర్ లోకి వెళ్దాం. ఇండీ ఫీచర్ లాగా అంటే ఒక 1 hour 20 minutes 30 minutes ఒక 80-90 pages స్క్రిప్ట్ లాగా తీసుకొని మనకున్న ఎక్స్పీరియన్స్ అంతా వాడి, టాలెంట్, స్కిల్, క్రియేటివిటీ ప్రతిదీ వాడి లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ అని స్టార్ట్ చేసాం అనమాట స్టోరీ రాయటం. లక్కీగా మాకు ఆ స్టోరీ ఏంటి అనేది ముందే ఫిగర్ అవుట్ చేస్తాం. నేను చెప్పాను కదా షార్ట్ ఫిలిం గురించి 2015లోనే, అది ఇంకా పబ్లిక్ నేను రిలీజ్ చేయలేదు. ఇట్ వాజ్ డెమో ఫర్ మై ఓన్ రీల్ పర్పస్. దాంట్లో ఉన్న బేసిక్ ఐడియా అయితే ఉందో దాన్ని తీసుకొని వి ఎక్స్పాండెడ్ ఇట్ ఉంటే ఫీచర్ లెంత్ స్టోరీ. సో 2018లో మొత్తం ప్రీ ప్రొడక్షన్ చేసుకునేటప్పుడు కూడా మాకు ఇంత స్పాన్ ఉంటుంది అనేది ఆనెస్ట్గా తెలియదు. చేద్దాం, దిగాము, లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ అనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ ద కోర్స్ ఆఫ్ 7 years వచ్చింది కాబట్టి. సో ఒకరినొకరిని ఆన్బోర్డ్ చేసుకుంటూ వెళ్ళాము. అంటే ఆబ్వియస్లీ బడ్జెట్ అదంతా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి కొంచెం ఛాలెంజింగే అయింది. అంటే ఎంత ఇక్కడ యుఎస్ లో H1 సిటిజన్షిప్ లో ఉన్నాయన్నా సరే మనకుండే రెస్పాన్సిబిలిటీస్ దాని తగ్గట్టుగా వాటి ఖర్చులు అవన్నీ ఉంటాయి. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అరే వీళ్ళు ఏముంది సినిమా తీసేసారు, యుఎస్ లో
వాళ్ళు ఏమైంది హెచ్ఎన్ల మీద లక్షల లక్షలు సంపాదిస్తారు అనుకుంటారు, కానీ కాదండి. దానికి ఎంత చెట్టు కానీ దెబ్బలు అన్నట్టు ఎంత శాలరీ దానికి తగ్గ ఖర్చులు ఉంటాయి ఇక్కడ. సో హ్యావింగ్ సెడ్ దట్, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ us in making the movie. So this is not anyone's own production, but everyone supported us. అలా ప్రీ ప్రొడక్షన్ అంతా అయ్యి ఆన్బోర్డ్ చేసి కాస్ట్ని క్రూని డిసెంబర్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసాము. ఒకసారి అంటే ఫిలిం మేకింగ్ టాపిక్ వచ్చినప్పుడు అక్కడ జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మాట్లాడుకున్నాము. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. 26 days పట్టింది మొత్తం సినిమా ఫినిష్ చేయడానికి, అండ్ 18 months పట్టింది పోస్ట్ ప్రొడక్షన్. సో 26 days కంటిన్యూస్ గా షూట్ చేశారా కిరణ్? లేదండి, 17 days ఫస్ట్ షెడ్యూల్ జరిగింది డిసెంబర్లో. అంటే మనందరం పని చేసుకుంటాం కదా, సో డిసెంబర్లో తప్ప ఎక్కడ బ్రేకులు దొరకవు మనకి, ఇంతమందిని కోఆర్డినేట్ చేయాలి కాబట్టి. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్స్ ఏంటంటే 3 కింద స్ప్లిట్ చేసి ఒక రోజు లీవ్ పెడితే మనకి 3 days వచ్చేస్తుంది వీకెండ్. సో అలా స్పాన్ చేసేసుకొని అక్రాస్ 3 వీకెండ్స్ మిగతా ఫినిష్ చేసేసుకుని. కూల్. సో రాకేష్, సో వెన్ నీకు కిరణ్ అప్రోచ్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? అంటే ఆర్ యూ లుకింగ్ ఫర్ అంటే ఇట్లా ఆల్రెడీ ఆర్ యూ డూయింగ్ లైక్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ మేజర్ షార్ట్ ఫిల్మ్స్ కన్నా షార్ట్ ఫిల్మ్స్ అనొద్దు కానీ ఏమైనా ఇంకా కొంచెం ఇండీ ఫిల్మ్స్ లాగా అట్లా ఏమైనా చేస్తున్నావు ఆల్రెడీ యుఎస్ లో? అండ్ కిరణ్ అప్రోచ్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? సో నార్మల్ గా కలిసినప్పుడు ఐడియా షేర్ చేసుకున్నా బ్రో. ఐడియా షేర్ చేసుకున్న తర్వాత మాట్లాడుతూ నేను అప్పటికి కొన్ని ఇండిపెండెంట్ అంటే 1-2 ఇండిపెండెంట్ మూవీస్ చేశాను. సో దాని తర్వాత ఐడియా షేర్ చేసుకున్న తర్వాత ఒక స్క్రిప్ట్ పంపించాడు. స్క్రిప్ట్ పంపించిన తర్వాత నేను ఇది చేద్దాం అనుకున్న రాకేష్ అని చెప్పాడు. అండ్ ఇది అప్పుడు స్టార్ట్ అయింది. అది ఇనీషియల్ గా కిరణ్ చెప్పినట్టు ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా స్టార్ట్ అయ్యి దాని తర్వాత స్కేల్ పెరిగి అది ఫీచర్ ఫిల్మ్ లాగా కన్వర్ట్ అయింది ఇప్పటికి. సో నీ క్యారెక్టర్ గురించి అంటే when Kiran was explaining about your character, what was your initial thought about that character? అంటే you don't have to give details ఏం చెప్పక్కర్లేదు మన వాళ్ళకి ఆ సస్పెన్స్ ఎలిమెంట్ కీప్ అప్ చేయడానికి. బట్ what is that characterization? And I think you had long hair in the movie. So దానికి ఏమైనా రీజన్ ఉందా? Is it a part of characterization or just happened like that? So what was your reaction about the character? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జుట్టు గురించి అడిగారు కాబట్టి 2 years పెంచుకోవాలంటే చాలా కష్టం బ్రో. చంపి పెట్టి నన్ను భార్గవ అని, నేను పాపం ఆయన గడ్డం పెంచుకుంటూ నన్ను జుట్టు ఇంకా గడ్డం ఇది 2 అనిపించారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లుంటది అంటే ఒక జాబ్ అయిన తర్వాత మనం అంటే కాంట్రాక్టింగ్ సైడ్ చేస్తే ఒక జాబ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంటర్వ్యూస్ లో గడ్డం కట్ చేసుకోవాలంటే మనోడే గుర్తొస్తాడు, జుట్టు కట్ చేసుకోవాలంటే మనోడే గుర్తొస్తాడు. అంటే ఎట్లయిపోతుండే అంటే సరే ఇప్పుడు ఏం చేద్దాం, గడ్డం కొంచెం ట్రిమ్ చేసుకొని కాల్ చేసి అడుగుతుండే, బ్రో ఇట్లా ఇంటర్వ్యూ ఉంది కొంచెం ట్రిమ్ చేసుకుంటాను, ఇంకొక 1 month ఉంది కదా షెడ్యూల్ కి, సో ట్రిమ్ చేసుకుంటాను అప్పటి వరకు పెరిగిపోతుంది అని అంటుండే. సో అలా ఉంటుండే బ్రో. అండ్ ప్రిపరేషన్ వైజ్ మీరు అడిగిన దానికి స్క్రిప్ట్ పంపించినప్పుడు కిరణ్ నాకు పంపించినప్పుడు నన్ను నేను అంటే ఎలా పర్ఫామ్ చేయాలనేది ఒకసారి రాసుకున్నాను. అండ్ నా రీసెర్చ్ ప్రకారంగా నేను కొన్ని మూవీస్ చూసాను. అండ్ నా ఫ్రెండ్స్ ని అడిగాను అండ్ కిరణ్ ని అడిగాను. కిరణ్ కాకుండా హర్షాన్ చాలా అడుగుతుండే. కిరణ్ కంటే ఎక్కువ హర్షాన్ చాలా ట్రబుల్ చేస్తాను, ఎందుకంటే కాల్ చేస్తుండే, అరే ఈ డైలాగ్స్ ఏంటి అన్ని క్వశ్చన్స్ వాడిని అడుగుతుండే. సో కిరణ్ ని కూడా బాగా అడుగుతుండే. బట్ నన్ను నేను బాగా ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఒక ఇంట్లోనే కొంచెం ఐసోలేట్ అయిపోయి నాకు ఒక పెద్ద మిర్రర్ ఉంటుండే, దాని ముందు ప్రాక్టీస్ చేస్తుండే నేను, అంటే ఎలా పర్ఫామ్ చేయాలి అలాంటివన్నీ చేస్తుండే. సో కొన్ని క్లిప్స్ కూడా పంపించాను, అంటే లైక్ అండ్ దాని తర్వాత మాకు కొన్ని వర్క్ షాప్స్ కూడా ఉండే, ఒక 2 to 3 వర్క్ షాప్స్ కూడా అయినాయి మాకు మూవీకి ముందు. సో దట్ అది హెల్ప్ చేసింది బ్రో నాకు. కూల్. సో భార్గవ్ గారు మీకు సేమ్ క్వశ్చన్. సో మీరు ఆన్ బోర్డ్ అయినప్పుడు అంటే ఈ మూవీకి ఇందాక ఆల్రెడీ చెప్పారు, సో యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ మూవీ కదా. సో మీకు ఆన్ బోర్డ్ అయినప్పుడు మీ క్యారెక్టరైజేషన్ గురించి మీ ఇనిషియల్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి?
సో కిరణ్ నేను కాన్స్టెంట్ టచ్ లోనే ఉండేవాను, రైట్. దట్ వాస్ లైక్ ఏదో సడన్ గా కాల్ చేసి ఐడియా కాదు, ఇట్స్ గ్రాడ్యువల్ థింగ్. అండ్ ఇట్ కెప్ట్ ఆన్. ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి ఇంకో షార్ట్, ఇన్ఫాక్ట్ దాని ముందే ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం, ఆ పోస్ట్ కూడా నడుస్తుంది, దాని పోస్ట్ కూడా నడుస్తుంది. సో బట్ యునో వి స్టార్టెడ్ థింకింగ్ హెడ్ అన్నప్పుడు కాల్ చేసి భయ్యా ఇట్లా ఉంది అనుకుంటాను, ఇంకా మనం అయిపోయింది, ఇట్స్ టైమ్ టు డూ అ ఫీచర్ ఫిలిం, ఐఎమ్ రెడీ అన్నాడు. అండ్ ఐ నెవర్ డౌటెడ్ ఇట్. ఐ 2 years క్రితమే రెడీ అని నాకు తెలుసు, నాకు గట్టి నమ్మకం కూడా. సో అనేటప్పటికి మంచిది, బాగుంది అంటే, దెర్ ఇస్ దిస్ వన్ క్యారెక్టర్, ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ అన్నట్టు ఏదో చెప్పాడు. జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చాడు ఫస్ట్. ఆ ఓవర్ వ్యూలోనే ఐ వాజ్ లైక్ అమేజ్డ్ బై దట్ క్యారెక్టర్. ఎందుకంటే చాలా టఫ్ అనిపించింది ఇది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. ఈవెన్ లైక్ డౌట్స్ ఉన్నాయి, సెల్ఫ్ డౌట్స్, ఎందుకంటే కొన్ని యాంగిల్స్ ఐ నెవర్ డన్ ఇట్ బిఫోర్. సో ఎట్లా ఏంటి అనుకొని అనిపించింది అది. బట్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఇంకా అఫ్ కోర్స్ చెయ్యాలి ఇది అని, దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనమాట. దాని తర్వాత యాజ్ రాకేష్ సెడ్, బాగా కిరణ్ ఏంటంటే ఈజ్ ఎ స్టిక్లర్ ఫర్ పర్ఫెక్షన్. అంటే ఒకటి పర్ఫెక్ట్ గా అయ్యేదాకా వదలరు దాన్ని. సో అందుకని ఏంటంటే ఫస్ట్ వర్క్ షాప్ అన్న, ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్ యాక్చువల్లీ. సో ఆ వర్క్ షాప్ లో సో ఒకటి అనుకున్నాడంటే, నువ్వు ఏమన్నా కానీ బ్రో, దిలీప్ బ్రో ఒకటి అనుకున్నాడంటే, నువ్వు ఏమన్నా కానీ అది కావాలి అంతే. అది అయిందంటే అది కావాలి అంతే. అదే మైండ్ సెట్ తో ఉంటాడు. నువ్వు ఏమన్నా చెప్పు అంటే, ఏమన్నా చెప్పు అది కావాలి అంతే. అంతా వినేసి సరే ఇలా చేద్దాం అని చెప్పి మళ్ళీ అంటే బికాస్ హీ బిలీవ్స్ ఇట్ అండ్ హీ సీస్ ఇట్, రైట్. అండ్ దట్స్ ద పాయింట్. ఏంటంటే పక్క నుంచి మాకు అర్థం కాదు కొన్ని, రైట్. ఆబ్వియస్లీ ఆ విజన్, ఆ ఇది క్రియేటివ్ ఇది నాకు ఉండాల్సింది నాకు ఉంది కానీ, బట్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్ టు దాట్ ఎక్స్టెంట్. సో ఏంటంటే కొన్ని షార్ట్ కట్స్ తీసుకున్నాం, చేసేద్దాం అంటే, ఇది అంటే ఇలాగే జరగాలి. అది రాత్రి అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకైనా కాదు, అది అయ్యేదాకా అంతే. అది కూర్చొనే ఉంటాం, లైట్ లాగవు, సెట్ అట్లాగే ఉంటుంది. సో ఇట్లా ఎనీవేస్, బట్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో వర్క్ షాప్ పెట్టాడు. ఆ వర్క్ షాప్ లో అర్థమైంది, అబ్బో ఇది కొద్దిగా నెత్తికి చాలా మనం ఎత్తలేందే ఎత్తుకున్నట్టున్నామని అప్పుడు అర్థమైంది. సో కొద్దిగా ఒళ్ళోంచి ఏంటి ప్రాక్టీస్ చేయటం, కాల్ చేసేవాడిని. ఎయిర్ప్లేన్ అంటే నేను ఎక్కడికో వెళ్ళాను, వెనక్కి వస్తున్నా. సో ఎయిర్ప్లేన్ లో నేను కూర్చొని సడన్ గా ఏడవటం ప్రాక్టీస్ చేశా. ఏడుపు వచ్చింది, ఏడుపు తెచ్చుకోవడానికి ట్రై చేశా, ఏడుపు వచ్చింది. దిగి కాల్ చేశా, కిరణ్ నేను ఏడవగలిగా కిరణ్ అని. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో ఐ థింక్ ఓ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ కు ఉండాల్సిన క్వాలిటీనే అది అనుకుంటా, నాట్ టు కాంప్రమైజ్ ఆన్ వాట్ దే వాంట్ అనేది. సో ఐ థింక్ కిరణ్, మీరు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటే ఐ థింక్ కిరణ్ కైండ్ ఆఫ్ గాట్ వాట్ హీ వాంటెడ్ అవుట్ ఆఫ్ యూ గైస్. సో కిరణ్, ఇప్పుడు గతంలో అసలు టోటల్ ఇప్పుడు అవుట్పుట్ అది చూస్తే, ట్రైలర్ అవుట్పుట్ అది చూస్తే, ఇట్ వాజ్ చాలా పెద్ద క్రూ పనిచేసినట్టు అనిపిస్తుంది. ఆ డ్రోన్ షాట్స్ కానీ, ఆ చేజ్ సీక్వెన్సెస్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కూడా ట్రైలర్ లో ఒకటి కనిపించింది అది కానీ. సో టోటల్ tell us like how many people worked on this movie, on sets and off sets, like మొత్తం అసలు ఎంత క్రూ ఉంది, అండ్ ఒక్కొక్కళ్ళు ఎంత కష్టపడితే ఈ అవుట్పుట్ బయటికి తీసుకురాగలిగారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. సో నమ్ముతారా నమ్మరు, మొత్తం కలిపి 6 members ఉండేవాళ్ళం సెట్ మీద. సో కెమెరామెన్, తనకు ఒక అసిస్టెంట్ ఫస్ట్ ఏసీ, ఒక ఫస్ట్ ఏడీ, ఒక సౌండ్, ఒక గ్రిప్, ఇంకా నేను హర్ష అనేది లైక్ వి డోంట్ కన్సిడర్ యాస్ క్రూ అన్నట్టు, మేము అన్ని చేస్తూ ఉంటాం కాబట్టి, ప్లస్ యాక్టర్స్. అండ్ మై వైఫ్, షీ ఓవర్ లుక్స్ ద ప్రొడక్షన్ ఆన్ సెట్. సో 6 క్రూ, 3 ప్రొడక్షన్ కలిపి ఓవరాల్గా 8 to 9 members అనుకోండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్లీ 5-6 ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, కెమెరా డిపార్ట్మెంట్, అందులో కూడా మేము కట్ డౌన్ చేసేసేవాళ్ళం, బడ్జెట్స్ కానీ అవన్నీ కానీ అంతా కొంచెం టైట్గా ఉండేది కాబట్టి. బట్ యావరేజ్ ఉండేవాళ్ళు సెట్ మీద, అపార్ట్ ఫ్రమ్ కాస్ట్. అయితే ఎలా పుల్ ఆఫ్ చేసాము అంటే, అగైన్ దిస్ గోస్ బ్యాక్ టు ఆ షార్ట్ ఫిల్మ్ డేస్. ఎందుకంటే అప్పుడు నేను చెప్పినట్టు ఇద్దరమే చేసేవాళ్ళం. అంటే ఇది ఇలానే చేయాలని ఒక స్పెసిఫిక్ రూల్ ఏం లేదు కాబట్టి, వై కాంట్ వీ హ్యాండిల్ అనే
ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాం. అంటే ఆ డిపార్ట్మెంట్స్ మీద గ్రిప్ అనేది మెల్లిమెల్లిగా బిల్డ్ అవటం వల్ల. సో ఫీచర్ ఫిలింకి వచ్చేటప్పుడు కూడా కథనంలో ఎక్స్పాన్షన్ ఉంది, కానీ ప్రొడక్షన్ ఆర్ ఆ మేకింగ్ వాటిలో వాడే కెమెరా అవన్నీ పెరుగుతాయి, కానీ ఆ ప్రాసెస్ అనేది సేమ్. మాకు పెద్దగా మేము డిఫరెన్స్ ఏం లేదు. అంటే అడిషనల్ గా ఇంకొక ఎక్స్ట్రా వీళ్ళు ఎందుకు కావాలి అంటే దోస్ ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మాకు అసిస్టెంట్స్ కావాలి. లేదు అంటే కనుక సినిమాటోగ్రాఫర్, యాక్చువల్లీ నేను సినిమాటోగ్రాఫర్ అన్ను, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే హీ విల్ డైరెక్ట్ ద లైట్ అండ్ హౌ ద లైట్ కమ్స్ ఆన్ ద యాక్టర్స్. ఈ అసిస్టెంట్లు అనే వాళ్ళు వీళ్ళందరూ ఏంటి అంటే దే విల్ హెల్ప్ హిమ్ అచీవ్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్. సో వాళ్ళు కావాలి అనేది డైరెక్ట్ ఫోటోగ్రాఫర్ అడిగితే మనం ప్రొవైడ్ చేయటమే తప్ప. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే లిమిట్ చేసాము ఎంత కుదిరితే అంత. అంటే డిఓపితో మాట్లాడి, సౌండ్ డిజైనర్ రికార్డిస్ట్తో మాట్లాడి, ఆర్ మీకు ఎంతమంది కావాలి, మన బడ్జెట్స్ ఇవి, మన వే ఆఫ్ ఫిల్మింగ్ ఇది అని చెప్పి, సరే మరి మన ప్రొడక్షన్స్ ఆ రేంజ్ లో ఎట్లా అచీవ్ చేయగలుగుతాం, వాటన్నిటికీ ఏంటంటే మేము కొంచెం ముందే లొకేషన్ స్కౌట్ చేసుకొని ఆల్రెడీ మేము అక్కడికి వెళ్ళి ఒక కొంచెం కైండ్ ఆఫ్ బీటా టెస్టింగ్ చేసి, అంటే ముందు డెమో షూట్స్ చేసుకొని, ఓకే దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్, దీనికి మనకి ఎంతమంది కావాల్సి ఉంటుంది, మన బడ్జెట్స్ ఏంటి, మన 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 కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే అసెస్ చేసుకొని అప్పుడు సెట్ మీదకి వెళ్ళాం. సో అప్పుడు కొద్దిగా ఈజీ అయింది అనమాట. అంటే మనకున్నది లిమిటెడ్ కాస్ట్ అండ్ అది లిమిటెడ్ క్రూ అయినా సరే వీ వర్ ఏబుల్ టు పుల్ దోస్ ఆఫ్ బికాస్ వీ డిడ్ ఇనఫ్ ప్రిపరేషన్. అంటే సెట్ మీదకి వెళ్ళే ముందే మాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉందంటే ఇది మనకు ఒక సినిమాటిక్ రావాలి అంటే ఈ టైప్ లో మనం చేయాలి, ఈ టైప్ లో ఉండాలి. షార్ట్ డివిజన్ కానీ, కెమెరా డైరెక్షన్ కానీ, యాక్టర్స్ ద వే దే యాక్ట్, ఇవన్నీ కూడా ఏంటంటే లాట్ ఆఫ్ ప్రాసెస్, లాట్ ఆఫ్ ప్రిపరేషన్ వెంట్ ఇన్ టు ఇట్. సో ఓవర్ నైట్ గా ఖచ్చితంగా జరిగింది అయితే కాదు. వి ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. హోప్ దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. Yeah. So now Rakesh and Bhargav, మీ ఇద్దరికి మళ్ళీ సిమిలర్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఆడియన్స్ గతం మూవీలో మీ క్యారెక్టరైజేషన్ నుంచి వాట్ షుడ్ దే ఎక్స్పెక్ట్? ట్రైలర్ చూస్తారు కదా, చూసిన తర్వాత ఇప్పుడు వాట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ విచ్ దే కెన్ సీ ఇన్ యువర్ క్యారెక్టర్? వాళ్ళని ఎందుకు, అంటే హౌ విల్ దే get interested in your characterization? Rakesh, we'll start with you and we'll go to Bhargav. So నీ క్యారెక్టర్ ఎందుకు ఎలా ఇంప్రెస్ చేస్తుంది ఆడియన్స్ ని అనుకుంటున్నావు, అండ్ వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ విచ్ విల్ ఇంప్రెస్ ఆడియన్స్? సో క్యారెక్టరైజేషన్ చాలా బాగా డిజైన్ చేశాడండి కిరణ్. సో ఫస్ట్ టైం చదివినప్పుడు నాకేమనిపించింది అంటే మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. నా క్యారెక్టర్ అనే కాదు, లైక్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మూవీలో అంటే ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి అది అర్థమవుతూ ఉంటుంది. దట్స్ వాట్ ఐ కెన్ రివీల్. దానికంటే ఎక్కువ రివీల్ చేయలేను యాజ్ ఆఫ్ నౌ. Okay. And what is that interesting aspect in your character, Rakesh? Ante what is that? Ante nee interesting character ante nee acting different ga untada aa characterization lo, lekapothe aa character e manam intavaraku eppudu vere సినిమాల్లో ఇంతవరకు ఎప్పుడు చూడని క్యారెక్టరైజేషన్ లా ఉంటదా? సో నేను నా షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన ఆ ఎక్స్పీరియన్స్ బట్టి అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ తోటి నాకు కొంచెం ఎంత కాదనుకున్నా కొంచెం ఈజీ అయిందండి. బట్ ప్రిపరేషన్ అనేది చాలా అట్లీస్ట్ ఒక 1 month ప్రిపరేషన్ అయితే ఉండే ముందు, మూవీకి ముందు. అండ్ మీరు అన్నట్టు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ట్రై చేసింది ఈ క్యారెక్టర్. కూల్. భార్గవ్, మీరు మీ క్యారెక్టర్ ట్రైలర్ లో కొంచెం చాలా సాలిడ్ గా ఉంది. అంటే విలనిష్ అనాలా మరి ఏమనాలో అర్థం అవట్లేదు ట్రైలర్ చూస్తే. సో విలన్ అనుకోవాలో లేకపోతే మరి ఏం జరుగుతుందో, ట్విస్ట్ లో ఏమవుతుందో అని ఏం తెలియట్లేదు. బట్ మీ క్యారెక్టరైజేషన్ చూస్తే మాత్రం బాగా రఫ్ గా, ఆల్మోస్ట్ అంటే కొంచెం తిట్టడాలు అవి కూడా ఉన్నాయి కదా, కొంచెం ఆ టోన్, ఆ రఫ్నెస్ అది ఉంది కదా. సో మీ క్యారెక్టర్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాట్ విల్ బి దట్ వన్ థింగ్ విచ్ విల్ ఇంప్రెస్ ఆడియన్స్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్? నెగటివిటీ. ఒక
క్యారెక్టర్ ఎంత నెగటివ్ గా, ఎంత చిరాగ్గా, గగురుపాటు పుట్టించగలడో ఐ థింక్ ద క్యారెక్టర్స్, ఐ మీన్ ద ఆడియన్స్ ఫీల్ అవుతారన్న ఇదనమాట. ఇంత ఎలాగా ఒక మనిషి ఇట్లా, రైట్? దట్స్ ఐ థింక్ దట్స్ వాట్ ది ఆడియన్స్ విల్ ఫీల్ డెఫినెట్లీ. ఓకే సో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళొద్దు, బట్ యా దట్ విల్ కచ్చి పుడుతుంది అనమాట, ఆడియన్స్ కి కచ్చి పుడుతుంది అది. సో కిరణ్, బ్యాక్ టు యూ. ఇప్పుడు మీరు 26 days లో కంప్లీట్ చేసిన ఫిల్మ్ కి ఆల్మోస్ట్ 1.5 year, మోర్ దెన్ 1.5 year పోస్ట్ జరిగినట్టుంది కదా. సో ఇది ఏమైనా అంటే ఇస్ ఇట్ అంటే దీని ఇంత లాంగ్ పోస్ట్ కి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, లేకపోతే వాస్ ఇట్ ఇంటెండెడ్ ఆర్ వాట్ వెంట్ త్రూ డ్యూరింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ద మూవీ? సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. సో ఇది యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా సినిమాలో చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు. అంటే వాళ్ళ డే లైఫ్ వచ్చేసి వేరు, నైట్ లైఫ్ వచ్చేసి సినిమా. సో అట్లా ఉన్నప్పుడు ఫిల్మింగ్ వరకు మన క్యాలెండర్ని క్లియర్ చేసుకోగలం, కానీ ఎడిటింగ్ వచ్చేటప్పటికి అట్లా కంప్లీట్ కూర్చొని చేసే స్కోప్ దొరకలేదు. సో ఏంటి అంటే రోజుకి ఒక 4 hours 5 hours కంటే ఎక్కువ స్పెండ్ చేయలేని పరిస్థితి పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. టైం అండ్ ఎఫర్ట్. సో దానివల్ల ఏంటంటే చాలా అంటే టైం పట్టింది పోస్ట్ ప్రొడక్షన్. ఎందుకంటే వి డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ ఆర్ రిసోర్సెస్ టు స్పెండ్ అపాన్ ద పోస్ట్ ప్రొడక్షన్. అది మేజర్ ఫ్యాక్టర్. ఆ తర్వాత కూడా ఏమైంది అంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. సో మనకి డిలే అయ్యే కొద్ది ఏంటంటే, మనకి సినిమా మీద కొత్త ఆలోచనలు, ఐడియాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అంటే కట్ చేసింది చూసుకున్న ఒక 4 రోజుల తర్వాత, అరే ఇది ఇట్లా కాదు, ఇంకో రకం కట్ చేసి ఇంకా బెటర్ గా ఉంటది కదా. అంటే వి బికమ్ సో ఫికల్. అంటే ఎట్లా ఉంటది అంటే, క్రియేటివ్ ప్రాసెస్ కదా. అంటే ఒక కథని 10 రకాలుగా చెప్పొచ్చు, అదే ఒక సినిమాని 10 రకాలుగా ఎడిట్ చేయొచ్చు. సో డిలే చేసే కొద్ది ఏంటంటే కొత్త ఐడియాలు వచ్చి మళ్ళీ కట్ చేసి మళ్ళీ కట్ చేసి, దాని తర్వాత మనకి చుట్టుపక్కల వాళ్ళకి చూపించి, వాళ్ళు ఏదో చెప్పి, అంటే 3 విషయాల గురించి ఎవరైనా మాట్లాడగలుగుతారు మన ఇండియాలో, సినిమా గానీ, పాలిటిక్స్ గానీ, క్రికెట్ గానీ. సో అందరూ కమెంటేటర్లు, అందరూ డైరెక్టర్లు, అందరూ ఎమ్మెల్యేలు, సీఎంలు. ఏమవుతుంది ప్లేయర్లు కూడా. సో చుట్టుపక్కల నుంచి 10 వినిపిస్తూ ఉంటాయి. సో అక్కడ మన జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇనిషియల్ గా మేము కొంచెం ఇదయ్యాం. అంటే ఏంటంటే, అరే ఇట్లా మనకి ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి, ఏమన్నా చెయ్యాలా. సో అట్లా డాలీలు అవుతూ ఉండేవి. బట్ భార్గవ్ భయ్య అండ్ రాకేష్ స్ట్రెస్ చేసినట్టుగా ఏంటంటే, ఎవెన్చువల్లీ వి బిలీవ్డ్ ఇన్ అవర్ ఇన్స్టింక్ట్ అండ్ జడ్జ్మెంట్. సో ఇదంతా కాదు, మనం ఏం నమ్మామో లెట్స్ గో బ్యాక్ టు దట్ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి కట్ చేసుకొని మళ్ళీ లాక్ చేయడానికి, అదంతా ఒక ప్రాసెస్ అనమాట. అంటే మన సినిమా గురించి ఆనెస్ట్ చెప్పాలంటే, వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి సినిమా బయటికి వెళ్ళాక మాత్రం జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటప్పుడు టైం తీసుకొని 1కి 10 సార్లు అన్ని చెక్ చేసుకొని, ఓకే దిస్ ఈస్ ద బెస్ట్ ఎఫర్ట్, దిస్ ఈస్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ ద మూవీ వీ కెన్ పుట్ ఫార్వర్డ్ టు ద ఆడియన్స్ అనేది డిసైడ్ అవడానికి 18 months పట్టింది. ఓకే, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ కిరణ్, దిస్ ద అంటే టెల్ దిస్ ఆన్సర్ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అవుట్ దేర్. సో ఇప్పుడు ఒక మూవీకి 18 months పోస్ట్ ప్రొడక్షన్ అంటే, ఇప్పుడు మీరు యూ టోల్డ్ ద రీజన్ వై ఇట్ టుక్ 18 months ఫర్ యూ. కాకపోతే 18 months పోస్ట్ ప్రొడక్షన్, ఇస్ దట్ గుడ్ థింగ్ ఫర్ అ మూవీ? అంటే ఎనీ మూవీ, మీ సినిమా అని కాదు, ఇన్ జనరల్. ఇప్పుడు ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీసారనుకోండి, షార్ట్ ఫిల్మ్ ఆర్ ఫీచర్, అన్ని మోర్ దెన్ 1.5 year ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఏమైనా అంటే అంత టైం పెట్టుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మధ్యలో సినిమాకి? అండ్ అలా అని ఒక 1 month 2 month లో రష్ చేసేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇస్ దట్ ద వే టు డూ ఆర్ ఇస్ దిస్ ద వే టు డూ? రెండు కాదండి. ఆబ్వియస్లీ 1-2 months లో మనం పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేయలేము ఒక ఫీచర్ ఫిలింది. అంటే మన ఇండియాలో ఉంటే మనం 24/7 దాని మీద పని చేస్తే చెయ్యొచ్చు ఖచ్చితంగా. అంటే చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి మనం చూసినాయి. బట్ సెకండ్ ఆప్షన్ అంటే మేము ఏదో చేసామో డెఫినెట్ గా నేను అది ఎవరికి కూడా సజెస్ట్ చెయ్యను. అయితే నేను చెప్పిన అవే కాకుండా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. మధ్యలో నేను ఒక 1 month బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ మై ఎడిటర్ హ్యాస్ టు టేక్ couple of months బ్రేక్. వేరియస్ పర్సనల్ రీజన్స్ అవన్నీ కూడా ఉంటాయి. మనకేంటంటే లైఫ్ అంటే స్మూత్ గా వెళ్ళదు కదా. అంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. అలా ఒక 1.5 year కోర్స్ లో
మనకి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. పర్సనల్ కూడా వీ విల్ గో త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ కూడా జరగటం వల్ల 18 months అయింది. బట్ ఐడియల్ గా చెప్పాలి అంటే ఒక 6 months లో 6 to 8 months లో మనం ఫినిష్ చేసేయచ్చు. కానీ నేను చెప్పినట్టుగా మనం ఈ డిలేస్ ఉండటం వల్ల ఏమైందంటే, నేను చెప్పినట్టుగా మళ్ళీ ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ చూసుకొని ఇది బాగాలేదు అది బాగాలేదు అంటే చాలా టైం తీసుకున్నాం. అంటే ఏంటంటే వీ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ గతం టు ఆడియన్స్. దానికి ఏంటంటే ఇంత టైం స్పెండ్ చేసాం, కానీ డెఫినెట్ గా మనం ఏంటంటే సినిమా ఎక్కువ డిలే చేసే కొద్దీ రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటే అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద మూవీ యాజ్ వెల్. అండ్ సినిమాలు తీయాలి అనుకున్న వాళ్ళు ఒక సినిమా మీద అట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇరుక్కుపోతే ఇంకొక మంచి స్టోరీ చెప్పాలి అన్న స్క్రీన్ మీద అన్నా సరే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. నిజంగా ఇది ఒక విఎఫ్ఎక్స్ హెవీ సినిమా అయ్యి ఉండి టైం స్పెండ్ చేస్తే ఓకే, కానీ బట్ ఐ వుడెంట్ పర్సనల్లీ సజెస్ట్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ అన్లెస్ దేర్ ఆర్ స్ట్రాంగ్ రీజన్స్. వల్ల నేను నెక్స్ట్ సినిమాకి నేను ఇంత స్పెండ్ చేయకూడదు టైం అనేది నాకు క్లారిటీ వచ్చింది, ఎడిటింగ్ లో కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో కానీ. ఫస్ట్ మూవీ కాబట్టి చాలా నేర్చుకుంటా ఉంటాం కదా. అంటే క్వాలిటీ కాంప్రమైజ్ క్వాలిటీ మీద చేయకూడదు. అది తక్కువ టైంలో అవుతే మంచిది, ఎక్కువ టైంలో అవుతే మరి పట్టుద్ది, అది బెటర్. సో మీరు అనుకున్న అవుట్పుట్ మీరు బయటకు తీసుకురాగలిగారు బై డూయింగ్ వాట్ ఎవర్ హౌ మెనీ మంత్స్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ వాట్ ఎవర్. సో రాకేష్, నీకు క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్ గా ఈవెన్ ఐ నార్మలీ యాక్ట్ ఇన్ ఫ్యూ షార్ట్స్. సో ఒక షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసి వచ్చేసిన తర్వాత, షార్ట్ ఫిల్మ్ ఆర్ ఫిల్మ్, లెట్స్ నాట్ కాల్ షార్ట్ ఫిల్మ్, బట్ ఒకసారి మనం యాక్టింగ్ చేసేసి వచ్చిన తర్వాత ఆ సినిమా ఎడిటింగ్ జరుగుతుంది, విల్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది అలా వెయిట్ చేస్తూ ఉంటాం, షూటింగ్ అయిపోతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ అసలు అంటే ఆల్మోస్ట్ 18 months కదా. సో what was going through? అంటే was that waiting process exciting process or అరే డిలే అవుతుంది ఏంట్రా అని అనిపించడం కానీ అలాంటివి ఏమైనా ఫ్రమ్ అన్ యాక్టర్స్ పర్స్పెక్టివ్? నాట్ ఇప్పుడు కిరణ్ ఆయన అవుట్పుట్ ఆయన బయటకు తీసుకురావడానికి అంత he has to work కాబట్టి 18 months పట్టింది. బట్ ఫ్రమ్ అన్ యాక్టర్స్ పర్స్పెక్టివ్, అరే ఇంత టైం తీసేసుకుంటున్నారు ఏంటి, మనల్ని ఎప్పుడు సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది, అసలు ఎప్పుడు చూస్తారు జనాలు అన్న ఎక్సైట్మెంట్ ఉంటది కదా. సో ఆ ప్రాసెస్ లో నీ మైండ్ సెట్ ఎట్లుండేది, లైక్ 18 months ఆఫ్ పోస్ట్ లో? బాగా అడిగారు బ్రో. నా జుట్టు గడ్డము బారుగా అట్లే లేదు. బేసిక్ గా మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒకటి ఉంటది దిలీప్ బ్రో, ఏంటంటే కంపల్సరీగా ఇది ఫినిష్ చేయాలి అండ్ ఆడియన్స్ కి చూపించాలని అందరికీ ఉంటది. అండ్ నాకు కూడా అదే ఉండే. అండ్ డిలే అవుతుంది అనేది ఎప్పుడు లేదు, ఎందుకంటే మేము కాన్స్టెంట్ గా టచ్ లో ఉండే. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేట్ డేస్ నేను కిరణ్ మాట్లాడుకుంటూ ఉండే. ఎనీథింగ్ అంటే ప్రోగ్రెస్ ఏంటి అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో నాకు పెద్దగా దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లం ఏం అనిపించలేదు. బట్ నాకు ఎప్పుడు అంటే నాకు తెలుసు ఈ మూవీ కంపల్సరీ రిలీజ్ అవుతుంది అండ్ బాగా రిలీజ్ అవుతుంది అని తెలుసు. బట్ ఫైనల్లీ అమెజాన్ ప్రైమ్. దట్స్ గుడ్. సో భార్గవ్, మీరు ప్రొడ్యూస్ కూడా చేశారు కాబట్టి మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ దోస్ 18 months? were you waiting for the product? అంటే ఆ బెటర్మెంట్ కోసం మీరు కూడా లైక్ యూఆర్ లుకింగ్ ఫర్ అ బెటర్ ప్రోడక్ట్, దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తూ మీరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారా? సో నేను ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాను కాబట్టి నాకు ఇది సో యాంగ్జైటీ, మై దిస్ థింగ్ వాజ్ యాంగ్జైటీ. అరే ఇది వచ్చింది. అండ్ కిరణ్ చెప్పినట్టు మేము కొద్దిగా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ లాగా ఏం చేసాం, యూజర్ టెస్టింగ్ అన్ని చాలా కొద్దిగా సైంటిఫిక్ గా ట్రై చేసాం మేము చేయడానికి. కొంతమందికి చూపించి ఒక టార్గెట్ యూజర్ గ్రూప్ కి చూపించి ఏమిటి రియాక్షన్. సో అండ్ ఎవ్రీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కైండ్ ఆఫ్ ఎస్పెషలీ రా వర్షన్స్ లో చూసినప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, మ్యూజిక్ ఉండదు, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండదు. అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళు ఇది జడ్జ్ చేసేయగలం, బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఆల్వేస్, రైట్? సో మనకేంటంటే ఆ యాంగ్జైటీ అనమాట, అరే వస్తుందా రాదా అనేది. బట్ ఏంటంటే నాకు పాస్ట్ 5 years నుంచి కిరణ్ తో పనిచేసిన అనుభవంతో నెవర్ ఎవర్ డిడ్ ఐ డౌట్ ఫైనల్ ప్రోడక్ట్ స్లిక్ హాలీవుడ్ లెవెల్లో వస్తుందని నాకు గ్యారంటీ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే యాంగ్జైటీ మాత్రం ఇట్ నెవర్ గోస్ అవే. ఎవరి థర్డ్ ఆర్ ఫోర్త్ టైం స్టిల్ ద యాంగ్జైటీ స్టేస్ దేర్. అండ్ దీనికి ఏమైంది,
నాలుగా షార్ట్ ఫిల్మ్ కి కొన్ని నెలలు అయిపోద్ది, దీనికి సంవత్సరంన్నర పట్టింది. సో యాంగ్జైటీ సంవత్సరంన్నర అంటే ఆలోచించండి ఏమవుతుందో. సో అంటే ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా డెలివరీ అయిపోయినట్టు అనిపిస్తుంది మాకు. గ్రాడ్యుయేషన్ అన్న గ్రాడ్యుయేషన్ 18 months మేము ఒక చిన్న నోట్ ఏంటంటే ఇక్కడ సినిమా 18 months పట్టింది పోస్ట్ ప్రొడక్షన్, కానీ యాక్చువల్ గా సినిమా 1 year బ్యాక్ ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఇన్ఫాక్ట్ మేము మార్చ్ లో టీజర్ రిలీజ్ చేసి వీఆర్ గేరింగ్ అప్ ఫర్ థియేట్రికల్ రిలీజ్. కానీ పాండమిక్ అందరి జీవితాలను ఎలా మార్చిందో గతాన్ని కూడా భవిష్యత్తులోకి నెట్టేసింది. సో దానివల్ల ఏమైంది, మనకి ఇంకొక 6 నెలలు దొరికింది. అంటే ఇది ఫిల్మ్ మేకర్స్ కి మాత్రం అర్థం అవుతుంది, బయట జనాలకు కొంచెం కష్టం కనెక్ట్ అవ్వడం. కానీ టైం దొరికిందంటే అబ్బా దొరికిందిరా, దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు అనే రకరకాల థాట్స్ మొదలవుతాయి. సో ఏంటి, మనకు టైం దొరికింది, మళ్ళీ వెళ్తాం ఎడిటింగ్ టేబుల్ మీదకి. ఎందుకు అంటే దాన్ని చెక్కుతూనే ఉంటాం. అది దట్ ఈస్ లైక్ కామన్ టెండెన్సీ ఆఫ్ ఎనీ ఫిల్మ్ మేకర్. సో మేబీ అప్పుడు రిలీజ్ చేస్తుంటే నేను అంటే 1 year లో చేసింది రిలీజ్ చేసేవాళ్ళేమో. ఈ రోజు ఇంకొంచెం రిఫైన్డ్ ప్రోడక్ట్ బయటకు వచ్చింది అంతే. అంటే మనకి టైం ఉంది అనుకున్నప్పుడు విల్ టేక్ అవర్ ఓన్ స్వీట్ టైం. లేదు మనకి ప్రెషర్ ఉంది, అదే ఒక రిలీజ్ డెడ్ లైన్ ఉంది అన్నప్పుడు కింద మీద పడి ఇచ్చేస్తాం. సో అది జరిగింది. అది లేదంటే కనుక 18 months వాస్తవంగా అయితే పట్టేది కాదేమో. సో కిరణ్, మీరు మాక్సిమం 8 people ఉన్నారు క్రూలో అని చెప్పారు కదా. సో వాట్ వర్ ద కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ విచ్ యూ ఫేస్డ్ వైల్ షూటింగ్ దిస్, అండ్ హౌ డిడ్ యూ guys try to overcome that? Because ఆ కైండ్ ఆఫ్ షార్ట్స్ అచీవ్ చేయడానికి కానీ, ఆ కైండ్ ఆఫ్ లుక్ అచీవ్ చేయడానికి కానీ ఛాలెంజెస్ అంటే బేసిక్ గా ఇప్పుడు ఆ టీజర్ చూస్తే నోబడీ విల్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ వాస్ జస్ట్ డన్ బై లైక్ less than 10 people, like a couple of handful of people తో చేసిన ప్రోడక్ట్ లాగా అయితే కనిపించట్లేదు. సో అంత తక్కువ మందితో మీరు వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ దోస్ ఛాలెంజెస్? సో ఎంతమంది అనే దానికంటే అండి, ఎంత ఎఫిషియంట్ క్రూ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా చూసుకుంటే మాకు ఉన్నది 8 మంది అయినా సరే వాళ్ళందరికీ తలా 2 చేతులు వేసుకుని వాళ్ళు 16 పనులు చేశారు అక్కడ. సో మల్టీ టాస్కింగ్ దాంట్లో కూడా చాలా ఎఫిషియన్సీ తీసుకున్న, అంటే రిక్రూట్ చేసుకున్న వాళ్ళని, ఆన్బోర్డ్ చేసిన వాళ్ళని కూడా వీఆర్ ఆల్ ఆన్ సేమ్ పేజ్, ఒక ఫ్యామిలీ లాగా పనిచేసాం. సో ఇన్ఫాక్ట్ 8 మంది క్రూ అంటున్నాను, కానీ మా టీం వచ్చేసి మొత్తం 15 మంది ఉంటారు. ఎందుకంటే 6 to 6 to 7 members యాక్టర్స్ ఉంటారు. సో స్క్రీన్ మీద లెట్స్ కెమెరా ముందు 2 ఉంటే మిగతా 5 కూడా మా క్రూ కింద అవుతారు. ఎందుకంటే లైట్లు మోస్తారు, ఫుడ్ కావాలంటే తీసుకొస్తారు, లెన్సులు మారుస్తారు, అట్లా ఏమి ఉండదు. సో బట్ స్టిల్ అంత తక్కువ కృత ఎలా అచీవ్ చేసాం ఇదంతా అంటే వీ పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. అంటే నేను చెప్పినట్టుగా ముందే కొంచెం ప్రీ ప్రొడక్షన్ కొంచెం సాలిడ్ గా చేసుకున్నాను. అంటే నాకు ఇట్లా కావాలి, ఈ మాంటాజ్ ఇలా పడాలి, లేకపోతే ఈ షార్ట్ డివిజన్ ఇలా జరగాలి, కెమెరా ఇలా ప్యాన్ అవ్వాలి, లేదంటే ఇలా డాలీ ఇన్ అవ్వాలి. అదంతా ఏదైనా ప్రీ ప్రొడక్షన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఏముంటుందంటే ఎగ్జిక్యూషన్ టైంలో ఛాలెంజెస్ ఉంటాయి, ఐ విల్ గెట్ టు దట్. బట్ స్టిల్ ఏంటంటే ఇట్ విల్ రిడ్యూస్ యువర్ హెడ్ ఎక్స్ బై అట్లీస్ట్ 50%. అయితే ప్రొడక్షన్ వైజ్ ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక రోజు క్లైమేట్ సహకరించదు, లేదంటే మనకి కావాల్సిన షార్ట్ మనం ఎంత అనుకున్నా సరే మన లొకేషన్కి వెళ్ళినప్పటికి రాదు. ఎందుకు అంటే మేము మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ రన్ అండ్ గన్ షూట్ చేసాం, గొరిల్లా స్టైల్. అవుట్డోర్ వర్క్ ఎస్పెషల్లీ, ఇండోర్ వర్క్ మేము రెంట్ చేసిన వాటికి అంత కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మాకు పెద్ద ఛాలెంజ్ అవ్వలేదు. బట్ అవుట్డోర్ లొకేషన్స్ లో మీరు చూసిన టీజర్ లో షార్ట్స్ అన్ని కూడా అవుట్డోర్ తీసినవన్నీ కూడా మేము ఎక్కడ పర్మిషన్ తీసి చేసినాయి కాదు, బట్ చెప్పకూడదు. బట్ ఏంటి అంటే ప్యాషన్ అండి, అంతే. పిచ్చి చేయాలి, ఏం చేయాలి అంటే ఆప్షన్ లేదు, సరే వెళ్ళిపోదాం చేసేద్దాం, అందరూ ఒకటి పేజ్ మీద ఉంటాం, వాళ్ళు అచీవ్ చేయగలిగాం. అది అట్లా గొరిల్లా స్టైల్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం అన్ని కంట్రోల్ చేయలేము, అన్ని ఎట్లా పడితే అట్లా ఉంటాయి, ఎక్స్ట్రా అవర్స్ అయిపోతాయి. అంటే ఎట్లా అంటే రోజుకి 18 to 20 hours బయటే ఉండాల్సి వస్తుంది. ఆ స్నో ఉన్నా సరే, ఆ గాలి, వర్షం, మనం ఏదైనా సరే కేర్ చేయకూడదు. స్టిల్ ఏంటి అంటే ఒక విల్ పవర్ అందరికి కూడా లేదు, మనం అచీవ్ చేయాలి, నో మ్యాటర్ వాట్, ఇక్కడే కూర్చుందాం చేద్దాం, అది మనకి అన్ని సహకరించినప్పుడు షార్ట్ వస్తుంది, వచ్చే వరకు తీస్తానే ఉందాం. ఆ విల్ పవర్ వల్ల తక్కువ క్రూ ఉన్నా సరే వి వర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. అంటే ఇంకా ఎట్లా చెప్పాలని అదే అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే అది ఓకే మనం ఈ రోజుకి వచ్చాము, నాకు 12 గంటలు అయిపోయింది, నేను వెళ్ళిపోతా అన్న మనస్తత్వం ఎవరికి ఉండదు.
నో మ్యాటర్ వాట్ ఈ రోజు మనం పెట్టాలనుకున్న షాట్ పెట్టామా, అది బాగా వచ్చిందా, అప్పుడు ర్యాప్అప్ చేసాం, ఇంటికి వెళ్ళిపోయాము. అది సో దట్ ఈస్ వాట్ హ్యాస్ played a crucial role in finishing the movie in time. అది మెయిన్. సో hope that answers the question. Yeah. So Rakesh, so in this process of 26 days of shooting, so what was the అంటే నీకు ఎక్కడో చోట కొన్ని ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్స్, కొన్ని ఎక్సైటింగ్ మూమెంట్స్ ఉండుంటాయి కదా. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే జస్ట్ లైక్ వాట్ ఆర్ దోస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వెంట్ త్రూ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్ వైల్ షూటింగ్? అంటే చాలా ఉన్నాయి దిలీప్ బ్రో. బట్ ఏంటంటే ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనకు స్నో ఎప్పుడు కావాలంటే అప్పుడు పడదు కదా. పడంగానే మనకి షూట్ చేయాల్సి వస్తుంది. సో ముందు ప్లాన్ చేసినా కానీ కొన్ని ఏమవుతుండే అంటే స్నో పడినప్పుడే మనోడు కమాన్ అటాక్ అని అంటుండే. సో బయటికి వెళ్ళి వీళ్ళు బాగానే ఉంటారు ఇక్కడనే, అంటే క్యాబిన్ లో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక 100 feet డిస్టెన్స్ లో నిలబెట్టిన బాగానే ఉంటది, నిలబడితే బాగానే ఉంటది, కానీ ఆల్మోస్ట్ నీ వరకు స్నో ఉంటది. ఓకే, అక్కడి వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంకా వేరే సీన్లు అవి ఇవి చేపించారు నాతోటి, భార్గవన్న తోటి. సో ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, ఎప్పుడు చేయలేదు కదా. సో ఈ స్నోలో ఎప్పుడైనా చేయడం కానీ ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. మిగతా విషయాలు అంటే ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్స్ అంటూ పెద్ద ఏం లేవు బ్రో. బేసిక్ ఏంటంటే టైం తీసుకుంటుండే, ప్రతిదానికి ఏంటంటే టైం తీసుకుంటుండే. ఎట్లా చెప్పాలంటే లైక్ ఫిల్మ్ మేకింగ్ అంటే లైక్ ఇప్పుడు లైటింగ్ కానీ కొంచెం టైం పడుతుంది కదా, ఎంత కాదనుకున్న ప్రిపరేషన్స్ కానీ. సో అది కొంచెం టైం పడుతుండే. మిగతా అంతా ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ బ్రో. అస్సలు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. భార్గవ్, మీకు మీరు షూటింగ్ ఎట్లుంది? షూటింగ్ వైల్ స్నో అండ్ ఆల్ దట్, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? లైక్ నేను కిరణ్ తో ఇది అంటే కొత్త జర్నీ కాదు కాబట్టి కిరణ్ తో పనిచేస్తే ఎలాగుంటుందని నాకు ముందే తెలుసు. సో ఎట్లా అంటే చెప్పాను కదా ఇందాక, ఆ షాట్ వచ్చి ఆ పర్ఫెక్ట్ ఇది వచ్చేదాకా పడుకోమన్నమాట. పడుకోవటం అనేది ఇంకా సో అది ఎట్లా ఉంటుందంటే, ఒక రోజు 18 గంటలు పనిచేస్తే చేసేయగలం మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, మంచి ఎంత ఉంటుంది చేసేయగలం. అదే ఒక 2 వారాలు 18 గంటలు పనిచేయాలి, మహా మేబీ ఇంకా 20 hours కూడా పనిచేయాలి, లేకపోతే 21-22 hours పనిచేయాలి. సో మేబీ మధ్యలో 2 గంటలు నిద్ర ఉంటుంది. అట్లా పనిచేయాలన్నప్పుడు ఏంటంటే ఒక ఫిజికల్ ఎగ్జాషన్ వచ్చేస్తుంది, కానీ చెయ్యాలి. కానీ ఆ ప్యాషన్, ఎందుకంటే అది వస్తేనే మళ్ళీ దాని మీద స్క్రీన్ మీద చూస్తేనే ఆ మజా కూడా వస్తుంది అనమాట. సో బట్ ఐ న్యూ దిస్ ఇస్ ఐఎమ్ యూస్ టు ఇట్. నా కిరణ్ గురించి తెలుసు. అయినా సరే ఇది ఏమైందంటే దీంట్లో స్నో ఇవన్నీ వచ్చేటప్పటికి ఊహగా బయటకు వెళ్ళిపోయింది. అంటే చెప్తా, ఒక రోజు స్నో చెప్పాడు కదా, నీ కాదు హిప్ దాకా ఉన్న స్నోలో ఫస్ట్ దాన్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మేము పరిగెత్తాలి చేసి సీన్లు అనమాట. సో దాంట్లో మేము పరిగెడితే ఇంకా అంతే మునిగిపోయినట్టే. సో అందుకని కిరణ్, హర్ష ఆ స్కీ ఇవి ఉంటాయి, అవి వేసుకొని కొద్దిగా చాటర్ లాగా ఉంటాయి, అవి వేసుకొని గెంతుతున్నారు అది కొద్దిగా అనగాలని. సో దట్ మేము పరిగెత్త 2.5 గంటలు గెంతారు వాళ్ళు మాకు ఒక పాత తయారు చేయడానికి. ఓకే, దాని తర్వాత మేము సో దాని మీద మేము సాయంత్రం 7 అయిపోయింది, పొద్దున్న ఎప్పుడో వెళ్ళాం. సో ఆ చలిలో ఇంకా వచ్చేస్తుంది వణుకు, ఇంకా అన్కంట్రోలబుల్. వెళ్తే మధ్యలో జనాలు వెళ్ళి కొద్దిగా విస్కీ పట్టుకొచ్చి కటక్కుని ఒకటి కొట్టి వేడయిందని చెప్పి మళ్ళీ ఇంకొక గంట 2 గంటలు అనమాట అలా చేసాం. అది చేసి మోస్ట్ ఇంటెన్స్ సీన్ అనమాట. అప్పుడు వెనక్కి అయ్యేటప్పటికి లాస్ట్ లో 4 గంటలప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాలి. అది ఒక చాలా స్లైట్ విలనిష్ గా ఇట్లా కొద్దిగా చాలా కన్నింగ్ గా ఉంటది అనమాట. అది పెట్టాలి, అది రాదు అలసట్లో.
బట్ ఎనీవేస్ ఇవి సమ్ ఆఫ్ ది ఏమంటారు, ఇప్పుడంతా తీపి గుర్తులే కానీ అప్పుడు అబ్బా అని అనిపించింది. బట్ యా సో ఇది బేసిక్ గా మేము ముగ్గురం చెప్పేది ఒకటే, అంటే ఇవన్నీ కూడా ది కన్వర్జ్ టు వన్ పాయింట్ ఏంటి అంటే నెవర్ కాంప్రమైజ్. అంటే నీ సినిమా కోసం అట్లీస్ట్ వెన్ యూర్ డెబ్యూటెంట్ ఆర్ న్యూ ఫిల్మ్ మేకర్ ఎవరు వెయిట్ చేయరు, బట్ ఒకసారి బయటకు వెళ్ళిందంటే అందరు 10 మంది మాట్లాడుకుంటారు. సో దానికోసం 1కి 10 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని నెవర్ లూజ్ యువర్ ఎనర్జీ, ఫోకస్ ఆన్ ద సెట్, ఆన్ ఎనీ ట్రీట్ ఎవ్రీ డే యాజ్ యువర్ ఫస్ట్ డే ఆన్ సెట్. సింపుల్. జాగ్రత్తగా ఇంకేంటి అంటే ఎంత లేట్ అయినా సరే అది వచ్చిందా లేదా చెక్ చేసుకొని మాత్రమే ఆ రోజు ర్యాప్ చేయాలి. లేదు ఓకే అయిపోయింది, నిద్ర వస్తుంది, లేదా జనాలు ఎగ్జాస్ట్ అవుతున్నారు, లేకపోతే వాడికి ఏదో కళ్ళు తిరుగుతున్నాయి, ఏమకి ఏదో ఆకలేస్తుంది అని చెప్పి నెవర్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ. ఎందుకంటే రేపు పొద్దున స్క్రీన్ మీద చూసుకున్నాక వాళ్ళకి గూస్ బంప్స్ ఆడియన్స్ కి కూడా రావు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఈ 17 days ఫస్ట్ స్కెడ్యూల్ ఉంది కదా మాది, 17 days ఫస్ట్ స్కెడ్యూల్ నెక్స్ట్ డే అంటే లాస్ట్ డే రాత్రి ఓవర్ నైట్ షూట్ చేసాం. నిద్రపోలా, నేను, కిరణ్, హర్ష, అసలు మేము ముగ్గురు అయితే నిద్రపోలా. ఓకే. అండ్ లాస్ట్ లో మా ట్రైన్ ఉంది, ఎందుకంటే నెక్స్ట్ ట్రైన్ మీద షూటింగ్ ఉంది, ట్రైన్ జర్నీ వెనకాల రావాలి బే ఏరియాకి. సో టాహో నుంచి ట్రైన్ బుక్ చేసాం ఆల్రెడీ. అది ప్రాబబ్లీ 9కి స్టార్ట్ అవుద్దాము ట్రైన్. మేము 8:25 దాకా షూటింగ్ జరుగుతూనే ఉంది. 9కి పొద్దున్న సినిమా 8:25 అంతా చేసి అయిపోయింది, భయ్యా పరిగెత్తని చెప్పి ఇంకా సూట్ కేసులు పట్టుకొని పరుగు అనమాట. వెళ్ళి పరిగెత్తుకొని వెళ్తే లక్కీగా ట్రైన్ కొద్దిగా ఆగింది మాకు. మా లక్ బాగుంది, ట్రైన్ ఎక్కా. ట్రైన్ లో మళ్ళీ షూటింగ్. అన్న కార్ తిరిగింది చెప్పలేదు వెళ్ళేటప్పుడు మధ్యలో ఒకటైతే కదా స్కిట్ అయింది బ్రో, కార్ స్కిట్ అయిపోయింది, తిరిగింది కార్ మొత్తం. Nice. So, but Like, yeah, you know, like enjoyable good moments right now, right? When you talk about them. ఎంజాయబుల్ నౌ, రెమినిసింగ్ ఇట్ ఈస్ ఆల్ ఎంజాయబుల్. అప్పుడు జరుగుతున్నప్పుడు మాత్రం కొద్దిగా స్కార్ స్పిన్ అవటం ఇన్ స్నో ఆలోచించు అసలు ఎట్లా ఉంటుందో. Yeah. సో కిరణ్ ఎక్కడ షూట్ చేశారు ఇది? వేర్ వాస్ దిస్ లొకేషన్ మీరు ఈ షూటింగ్ అంతా చేసింది? సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మింగ్ ఏంటంటే లేక్ తాహో అని ఉంటుంది మనకి బేరియా నుంచి అనమాట. సో అది ప్లస్ బేరియాలో జరిగింది ఎక్కువ ఫిల్మింగ్. లాస్ ఏంజలస్ లో కూడా చేసాము బిట్స్ అండ్ పీసెస్, అంటే కొన్ని చేస్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా లాస్ ఏంజలస్ లో చేసాం. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ 80% 85% ఏంటంటే ఆ చుట్టుపక్కల బేరియాకి ఆ లేక్ తాహో చుట్టుపక్కల జరిగింది. కొన్ని అసలు ఎక్స్ప్లోర్ చేయని లొకేషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, అంటే మన స్క్రీన్ మీద కానీ. సో అందుకే కొంచెం అంటే కొత్తగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కానీ. సో ఇట్ డెఫినెట్లీ వర్క్డ్ అవుట్. సో వేరే అంటే మీరు తీసుకున్న లొకేషన్స్ కానీ ఇప్పుడు మీరు షూట్ చేసేటప్పుడు గన్ షాట్స్ అవి కొన్ని ఉన్నాయి కదా, సో పక్కన వేరే లైక్ అంటే పీపుల్ ఎవరు లేరా? లైక్ అంటే నార్మల్ గా వాళ్ళు క్యాబిన్స్ తీసుకున్న వాళ్ళు కానీ? బికాస్ ఐ నో హౌ దిస్ గో. ఇక్కడ పానిక్ అయిపోతారు కదా బేసిక్ గా. ఇఫ్ సమ్వన్ సీస్ సంథింగ్ డిఫరెంట్, చిన్న చిన్న విషయాలకే పానిక్ అయిపోతుంటారు కదా. సో మీరు అంత అగ్రెసివ్ షార్ట్స్ తీసేటప్పుడు మరి ఉన్నారా పీపుల్? ఒకవేళ కాప్స్ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ ఏమైనా మీకు ప్రాబ్లం రావటం కానీ, లేకపోతే వాళ్ళు వచ్చి అడగడం కానీ, అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. ఐ థింక్ నాకంటే కూడా వీళ్ళిద్దరికి ఇంకెక్కువ ఎక్సైటింగ్ గా ఉంటదేమో చెప్పడానికి. ఆ నవ్వు వెనకాలనే ఎన్నో స్టోరీలు ఉన్నాయి బ్రో, అక్కడ నవ్వుతుండే అర్థం చేసుకోవాలి. నేనైతే ముందే చెప్పా, నన్నైతే పోలీసులు మాత్రం పట్టుకోవడానికి నేను అట్లా ఏ పనులు చేయను. చేతిలో తుపాకు పెట్టాడు, చేతిలో తుపాకు పెట్టి ఇక్కడ కాల్చింది అన్నాడు. ఏంటి కాల్చేది చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇది ఇంకా బిఫోర్ ఈవెన్ అంటే యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయకముందే ఇంట్లో ఫిల్మింగ్ అది జరుగుతుంది. అంటే మనకి పక్కింట్లోనే వేరే నైబర్స్ ఉంటారు. మనం ఏంటంటే ఏదో సరదాగా వెకేషన్ కి వస్తున్నట్టు ఎయిర్బిఎన్బి అంటే మనకి వెకేషన్ రెంటల్ బుక్ చేసుకొని సైలెంట్ గా వెళ్ళి లోపల ఫిల్మింగ్ చేసుకుంటున్నాం. ఒక 8 మంది 9 మంది. అయితే ఫస్ట్ డే బాగానే అయింది, సెకండ్ డే బాగానే అయింది, థర్డ్ డే నుంచి నైబర్స్ కి డౌట్లు మొదలైనవి. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఒక కన్నేశారు. సరే వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు షూట్ అనుకుని మేము అట్లా ఫ్లోలో కానిచ్చేసాం. సడన్ గా ఒకరోజు ఉన్నట్టుండి పోలీస్ వచ్చాడు ఇంట్లోకి, చూసాడు అందరినీ.
అంతా బానే ఉంది, మీ ఐడియాలు చెప్పిండి అన్నాడు. సరే ఏమో ఐడియాలు ఎందుకు అడుగుతున్నాడు, పార్టీ ఏమైనా చేసుకుంటున్నాం అనుకుంటున్నాడు, ఏంటో మాకు ఏం అర్థం కాలేదు. సరే ఐడియాలు చూపించాక యు గైస్ ఆర్ గుడ్, గో హెడ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఓకే, గో హెడ్ అన్నాడు కదా అని చెప్పి మనం మళ్ళీ రెజ్యూమ్ చేయడం, షూటింగ్ స్టార్ట్ చేసాం మళ్ళీ. అయితే ఆ ప్రాపర్టీ మేనేజ్ చేసే ఒక ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్ లో డోర్ లాక్ చేసి, మీరు ఇక్కడ నుంచి నేను 10 లెక్క పెట్టేలోపు ఇల్లే ఖాళీ చేయాలని చెప్పింది. మా అందరికి మైండ్ బ్లాక్. ఇప్పుడు దాకా 10 రోజులు షూట్ చేసాం మంది, అసలే అంతంత మాత్రం ఉన్న అంతంత మాత్రం అనకూడదు, మినిమల్ జీరో బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఫిల్మింగ్ జరుగుతుంది. ఆ 10 days లూజ్ అవుతాం, టైం, ఎఫర్ట్. ఇంకా నాకైతే నేను బ్లాక్, పక్కన అట్లా కూర్చొని బ్లాంక్ అయిపోయి అలా చూస్తున్నా. బేసిక్ గా మెమరీ లాస్ పేషెంట్ లాగా నేనున్నా అక్కడ, నాకేం లేదు, బ్లాంక్ అనమాట. సరే ఎందుకు అని ఎవరో ఒక పెద్ద మనిషి అడిగారు. అడిగితే మీరు ఇక్కడ అడల్ట్ ఫిలిం తీస్తున్నారని మీ నైబర్స్ కంప్లైంట్ ఇచ్చారు, ఈ చరిత్ర, ఈ క్యాబిన్ కి ఒక 100 ఏళ్ల చరిత్ర. క్యాబిన్ చూస్తుంటే చాలా రస్టిక్ గా ఒక దానికి ఒక టెక్స్చర్, ఒక క్యారెక్టర్ ఉంటది ఆ క్యాబిన్ కి, బికాస్ ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 1900s, ఎప్పుడుదో 120-130 ఏళ్ళ క్రితం. సో అట్లాంటి ఒక పవిత్రమైన క్యాబిన్ ని మీరు అపవిత్రం చేస్తున్నారు, మీరు అని చెప్పి అవకాశం వేసుకుంది. అమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఒకసారి ఓనర్ కి ఫోన్ కలిపని ఆయనకి ఫోన్ చేపించి ఫేస్ టైం చేసి మేము షూట్ చేస్తుంది ఇది సార్ అని చెప్పి చూపించి మళ్ళీ రెజ్యూమ్ చేసాం. అంటే ఒక డే లూజ్ అయ్యాం, బట్ ఎవ్రీథింగ్ వెంట్ యాజ్ పర్ ద ప్లాన్. ఆఫ్టర్ దట్ మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద 100 ఇన్సిడెంట్స్ ఐ కెన్ డెఫినెట్లీ స్ట్రెస్ అప్ ఆన్. రెండోది ఇంకా గన్ షాట్ల తర్వాత వస్తాను. గన్ షాట్లు అనేది చాలా హౌ వి పుల్ ఇట్ ఆఫ్ అనేది నేను చెప్తాను. సో నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి, మేము అదే చోట ఒక చోట బయట అవుట్డోర్ లో షూట్ చేస్తుంటే ఇంకా అయిపోయి ఆ రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా పొద్దున్నే అంతా స్నో అదంతా పడింది, షూట్ చేస్తామని చెప్పి బయటకు వెళ్ళిపోయి షూట్ చేసేస్తున్నా, జనాలకు ఆకలి వేస్తుంది. సరే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అని చెప్పి అందరూ బాగా వచ్చిన షాట్లు పదని అని చెప్పి ఇంటికి వచ్చేసారు. చెక్ చేసుకుంటుంటే ఒకటి మిస్ అవుతుంది. ఏంట్రా అంటే లెన్స్ బాక్స్. సో దట్ ఈస్ వర్త్ 100,000. ₹1,00,000 సో మాకు మళ్ళీ ప్యాక్ అయింది. నేను మళ్ళీ యాజ్ యూజువల్ అమ్నీషియా పేషెంట్, నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలి. సరే ఇంకో లెన్స్ బాక్స్ ఉంది లక్కీగా. సరే విల్ పవర్ అండి, అంటే ఎక్కడ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నో మ్యాటర్ వాట్ వీ హ్యాడ్ దట్ విల్ పవర్, చేసేద్దాం ఏదైతే అది అయింది, ప్రాణాలు అయితే పోవు కదా అన్న ఒక విల్ పవర్ అంతే. సో లెట్స్ మూవ్ ఆన్. పోతే పోయింది, మనం డబ్బులు వేసుకుని ఇంత ఏదో చేద్దాం, కింద మీద పడి ఇన్సూరెన్స్ కూడా ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని మూవ్ ఆన్ అయిపోయి చేసేసుకుంటుంటే మళ్ళీ అదే లొకేషన్ పక్కన ఎక్కడ షూట్ చేస్తుంటే ఆఫ్టర్ 2 days ఒక పెద్ద ఆయన వచ్చి, బాబు మీ లెన్స్ బాక్స్ ఏమన్నా పోయిందా అని అడిగాడు. అవునండి అంటే నేనే తీసి జాగ్రత్త పెట్టాను చెప్పి మళ్ళీ లెన్స్ బాక్స్ తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. విల్ పవర్ అంటే కొంచెం లక్ కూడా తోడైంది, బట్ ఐ విల్ కాల్ దిస్ విల్ పవర్ అంతే. అంటే విత్ ఎ స్ట్రాంగ్ ఇంటెంట్, ఇఫ్ యూ అంటే మన దృఢ సంకల్పంతో ఏదన్నా మనం పూనుకున్నాం అంటే అవుతుంది అంటారు కదా. అండ్ సంకల్ప బలమే, ఇదంతా సంకల్ప బలమే. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, యాక్చువల్లీ ప్రూవ్ అయింది మా కేసులో. అండ్ మీరు చెప్పినట్టు ఎన్నిసార్లు ఆగిపోవాలో సినిమా, ప్రతిసారి జస్ట్ వి కెప్ట్ ఆన్ పుషింగ్ అండ్ జరిగింది ఫైనల్ గా. అండ్ గన్ షాట్స్ అనేది ఇట్ వాజ్ కేర్ఫుల్లీ ప్లాన్డ్ అవుట్ థింగ్. అంటే మనం క్యాజువల్ గా ఒక పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళిపోయి ఏం చేయలేదు. అండ్ ఆ వుడ్స్ అదంతా చాలా డీప్ ఫారెస్ట్ అనమాట. మేము ఒక 1/2 mile 1 mile లోపలికి వెళ్ళిపోయి, అండ్ గన్ షాట్స్ అంటే సౌండ్స్ ఏమి ఉండవు కదా, అంటే ఇట్స్ ఆల్ మనకు ఆ ప్రాబ్లం లేదు. అండ్ అంటే మిగతా డెబ్రీ అంటే ఇట్లా చెక్క ఎగరటం పగలటం అంతా కూడా ఇట్స్ ఆల్ మేడప్. సో మనకు సౌండ్స్ ఏమి ఉండవు అక్కడ. సో వి నెవర్ యాక్చువల్లీ క్రియేట్ పానిక్ ఇన్ పబ్లిక్ ప్లేస్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే తుపాకులు పట్టుకోవడం అనేది కొద్దిగా బయట పట్టుకొని తిరిగితే మనకు తెలుసు కదా, అదే కదా ఏం చేస్తారు. సో అదొక మెయిన్ ఇది. సో అందుకని వి ట్రైడ్ ఆల్ రిమోట్ లొకేషన్స్, లేకపోతే ఇంట్లో. నైస్ బట్ డేరింగ్. సో కిరణ్, ఇంకా అంటే ఐ థింక్ వి ఆల్రెడీ క్రాస్డ్ 1 hour కదా. సో బేసిక్ గా that's what I think happens now. 1 hour almost getting close to 1 hour. So basic ga we'll touch Rakesh, Bhargav, and then we'll come to Kiran. So Rakesh, Gatam ఎందుకు చూడాలి, అండ్ అదొకటి చెప్పు ఆడియన్స్ కి. డైరెక్ట్లీ టెల్ దిస్ ఆన్సర్ టు ఆడియన్స్, లైక్ ఎందుకు చూడాలి ఒకటి, అండ్ what will an aspiring filmmaker or an actor learn from Gatam. ఆ సినిమా చూసిన తర్వాత
వాళ్ళు ఏం నేర్చుకుంటారో అని నీకు అనిపిస్తుంది. అండ్ టెల్ దెమ్ సంథింగ్ అబౌట్ గతం, లైక్ ఇప్పుడు లైక్ వాచ్ గతం అనేది ఎలా వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది అనేది చెప్పు, లైక్ ఫర్ ఆడియన్స్ డైరెక్ట్లీ. గతం అనేది మంచి థ్రిల్లర్ అండి, దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఒక మంచి స్టోరీని ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ప్రొజెక్ట్ చేస్తున్నాడు కిరణ్. అండ్ మేమందరం కొత్త వాళ్ళం, అంటే డెబ్యూటెంట్స్ అంతా, యాక్టర్స్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ. బట్ అంటే ఒక మంచి విజువల్లీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన మూవీ అని నేను చెప్తాను. నేను ఐ కెన్ ప్రొజెక్ట్ దట్ వే. అండ్ ఇంకా ఏం చెప్తాం అంటే, లైక్ అమెజాన్ ప్రైమ్ లో November 6th వస్తుంది, ప్లీజ్ డూ వాచ్ ఇట్. భార్గవ్, మీరు? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు గతం ఎందుకు చూడాలి జనాలు, అదొకటి. అర్థమైంది. సో గతం ఎందుకు చూడాలి అంటే, నార్మల్ మనిషి, ఒక నార్మల్ మనిషి ఎంత దూరం వెళ్తాడు, ఎంత దిగజారగలడు, అంటే ఎంత క్రూరంగా మారగలడు, ఇవన్నీ చాలా ఇట్ విల్ సర్ప్రైజ్ పీపుల్, రైట్? ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది దీంట్లో ఒకటి. ఇంకోటి కథ అండ్ ద వే ఇట్స్ నరేటెడ్. కథ నరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, కథ స్టోరీ టెలింగ్, అదే ఆర్ట్. నేను చెప్తా ఒకటి, మీరు చెప్తా ఒకటి, కిరణ్ చెప్తాడు. సో చాలా డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది, రైట్? సో ఈ కథని చెప్పడం అనేది తెలుగు స్క్రీన్ కి హాలీవుడ్ లెవెల్లో చెప్పడం అనేది, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మీరు సినిమా చూసినప్పుడు ఐ విల్ బెట్ మీరు కూడా ఇదే చెప్తారు నాకు. అందుకని మస్ట్ షుడ్ వాచ్. The second part is, what should you learn from from an acting perspective or from a direction perspective ante preparation, hard work, and never compromise on quality. Okay, preparation is so important. ఏ క్యారెక్టర్ అయినా లైట్ తీసుకుని చేద్దాము అంటే తర్వాత స్క్రీన్ మీద తీసుకున్నప్పుడు అబ్బా ఇది కొద్దిగా అక్కడ కష్టపడి ఉంటే బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది. సో అందుకని నా అడ్వైజ్ ఏంటంటే, ఆ 20 days ముందు 1 నెల ఆ క్యారెక్టర్ లోకి దూరిపోవాలి. స్క్రిప్ట్ ఎండ్ టు ఎండ్ పార్ట్ చదవాలి, ఆ క్యారెక్టర్ ఎక్కడ ఏం చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఛాలెంజింగ్, అందులో స్క్రిప్ట్ ఇంత కాంప్లెక్స్ గా ఇంకా ఛాలెంజింగ్ అది. సో అదొకటి. ఇంకా డైరెక్షన్ అంటే మాత్రం క్వాలిటీ మీద అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. ఆ థాట్ మీద ఒక దృఢ విశ్వాసం ఉండాలి. అంటే ఎవరు వచ్చి ఏది చెప్పినా సరే యూ షుడెంట్ వేవర్ ఫ్రమ్ యువర్ బిలీఫ్స్. ఉంటేనే అవుద్ది సినిమా. ఎందుకంటే మనకి సినిమా తీసేటప్పుడు ఎవరైనా వచ్చారు అనుకోండి, ఓ సెట్ మీద జస్ట్ చూడడానికైనా షూటింగ్కి వచ్చినా సరే వాళ్ళు కూడా చెప్తారు మనకి అడ్వైజ్, అబ్బాయి ఇది కొద్దిగా అలా పెడితే బాగుంటుంది అబ్బాయి అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మనం అవన్నీ విన్నామంటే మాత్రం మనకి అవుట్పుట్ రాదు. అది కూల్. సో కిరణ్, ఫైనల్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. నేను నార్మల్ గా యుఎస్ లో ఫిల్మ్స్ తీసే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ని ఆర్ సినిమాటోగ్రాఫర్స్ అందరిని అడిగే క్వశ్చనే. సో బేసిక్ గా వెన్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్యాషన్, లైక్ వెన్ యూ ఆల్వేస్ థింక్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ అబౌట్ బికమింగ్ అ ఫిల్మ్ మేకర్ ఆర్ అ సినిమాటోగ్రాఫర్ ఆర్ అన్ యాక్టర్ ఆర్ ఎనీథింగ్, సో అంత ప్యాషన్ ఉన్నప్పుడు యుఎస్ లో మనం ఉన్నాము, వి నో వి హ్యావ్ టు వర్క్, వి హ్యావ్ టు ఎర్న్, మనకు వేరే అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చేసుకుంటూ మన టాలెంట్ ని మనం షోకేస్ చేసుకుంటూ వెళ్ళడం బెటరా, లేకపోతే when you believe in you, just leave everything and just go and full time దీని మీద పెట్టడం బెటరా? Like what do you normally feel and suggest? డిప్లొమాటిక్ గా చెప్పాలంటే 2 విధాలుగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఐ చూజ్ ఏ పాత్ వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైట్ ఫీల్ కంఫర్టబుల్. ఇప్పుడు మనం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. వి ఆల్ హ్యావ్ అవర్ ఓన్ నార్మల్ లైఫ్స్ టు లీడ్. బట్ ప్యాషన్ ఉంది అనుకుంటే కనుక దేర్ ఆర్ వేస్ టు ఎక్స్ప్లోర్ దట్. ఎలా అంటే ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ ఎగ్జాంపుల్స్. నేననే కాదు, మా టీం మొత్తం కూడా. కానీ ఏంటి అంటే, సినిమా కావాలి, సినిమానే కాదు, టు అచీవ్ ఎనీథింగ్ రైట్ యూ నీడ్ టు సాక్రిఫైస్ ఆర్ కాంప్రమైజ్ ఆన్ ఫ్యూ థింగ్స్. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలి అంటే నాకు ఇష్టమైంది ఏంటి సినిమాలు, అట్లాంటిది నేను సినిమాలే చూడలేదు లాస్ట్ 1 month. అంటే టైం దొరకలేదు, సింపుల్. సో నేనేం చెప్తున్నాను అంటే, వెన్ యూ హ్యావ్ ప్యాషన్ బట్ యూ హ్యావ్ టు, వీ ఆల్సో హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఉండాలి. వేరే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు.
వేరే అవిగేషన్స్ ఉండకూడదు. జస్ట్ బీ ఫోకస్డ్ ఆన్ 1 or 2 థింగ్స్ దట్ మ్యాటర్ మోస్ట్ టు యూ అండ్ స్టిల్ యూ కెన్ అచీవ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ టుడే. డెఫినెట్గా చేయొచ్చు, క్విట్ చేయాల్సిన అవసరమే లేదు. దేర్ ఆర్ వేస్. ఫస్ట్ సినిమాకి నేను చెప్పినట్టుగా నీ సినిమా నువ్వు వెయిట్ చేస్తావు కానీ ఇంకెవరు వెయిట్ చేయరు. సో టేక్ టైం. క్వాలిటీ ప్రోడక్ట్ బయట పెట్టాక దట్ ఈస్ వెన్ పీపుల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ యువర్ వర్క్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే విత్ గతం. సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ పాసిబుల్ ప్రాసెస్. అంటే వీ కెన్ అచీవ్ బిగ్గర్ డ్రీమ్స్ అండ్ ఆల్సో యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. త్యాగాలే చేయాల్సిన అవసరం లేదనేది మాకు అర్థమైంది. Cool. So one final question for all of you. We'll start with Rakesh. So Rakesh, so Gatam complete గా from beginning till end now ఇప్పుడు రిలీజ్ అవబోతుంది. సో ఈ ప్రోడక్ట్ మొత్తం నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చిందా, లేకపోతే ఇంకా కొంచెం బెటర్ గా చేయొచ్చు, ఇంకా చేసుంటే బాగుండేది అని నీకు అనిపించిందా? ఆ ప్రోడక్ట్ కంప్లీట్ మూవీ గురించి అండ్ నీ పర్సనల్ క్యారెక్టర్ గురించి కూడా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ఎట్లా వస్తుందని. అంటే ఈ రేంజ్ లో వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు టీజర్ ఫస్ట్ టైం చూపించినప్పుడు లిటరలీ చెప్తున్నా, అంటే లైక్ కిరణ్ కి చెప్పాను, నేను లిటరలీ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే లైక్ అరే సరేరా మనం చేసిన సినిమానే నా ఇది అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ట్రైలర్ నేను మూవీ మొత్తం చూసాను కాబట్టి చెప్తున్నాను. యా నేనైతే ఈ స్కేల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఈ స్కేల్లో వచ్చిందంటే టీమ్ ఎఫర్ట్ అంతే. యా భార్గవ్ మీరు? యా నా ఎక్స్పెక్టేషన్స్ ఇదే, నేను ఎక్స్పెక్ట్ చేసిందే వచ్చింది, రైట్. ఎందుకంటే నాకు తెలుసు ఇలాగే వస్తుంది అని చెప్పి. ఓకే, అండ్ ఐఎమ్ టెలింగ్ యూ హాలీవుడ్ లెవెల్. ఓకే, అలాగే వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసా, అలాగే వచ్చింది. ఇంకా చెయ్యొచ్చా? యా చేస్తాం, ఇంకా కూడా చేస్తాం. దిస్ ఇస్ నథింగ్, దిస్ ఇస్ జస్ట్ అ స్టెప్పింగ్ స్టోన్. ఎస్పెషలీ యాక్టింగ్ కానీ డైరెక్టింగ్ కానీ ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్ళచ్చు, అండ్ డైరెక్షన్ కూడా పట్టుకెళ్తాడు. ఇట్స్ జస్ట్ అ స్టెప్పింగ్ స్టోన్. సో యా డెఫినెట్లీ. కిరణ్, ఫైనల్లీ సేమ్ క్వశ్చన్ టు యూ. మీరు ఫ్రమ్ మీ ప్రోడక్ట్ మీరే రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ ఇట్స్ యువర్ బేబీ కాబట్టి లైక్ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ద టోటల్ అవుట్పుట్? ఇంకా అంటే నార్మల్ గా డైరెక్టర్స్ ఇంకా కొంచెం బెటర్ చేసి ఉండొచ్చని చెప్తారు వేరే వాళ్ళు, బట్ ఐ వాంట్ టు హియర్ ఇట్ అవుట్ ఫ్రమ్ యూ అండ్ సీ వాట్ యూ ఫీల్. వాళ్ళిద్దరు కవర్ చేసేసారు అనిపించింది, నాకేం వదలలేదు. నేను ఇద్దరులో ఒకటి పాయింట్ చెప్దాం అనుకున్నా, ఇద్దరు కవర్ చేసేసారు అవి. బట్ ఏంటి అంటే ఒకటి డెఫినెట్ గా నేను అనుకున్న దానికంటే ఒక 50% ఎక్కువే అవుట్పుట్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే వెన్ వి అంటే స్టార్టెడ్ ద మూవీ, ఈ స్కేల్ ఈ స్కోప్ అయితే ఈ గ్రాండియర్ కానీ ఇంత ఒక రెడ్ కార్పెట్ వేసి మన సినిమాని వెల్కమ్ చేస్తారని కానీ ఇవేం ఎక్స్పెక్ట్ చేయలేదు. చేద్దాం సినిమా ఎలా వస్తే చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు మాత్రం అరే మనం మొదలుపెట్టిన దానికి మనం ఫినిష్ చేసిన దానికి చాలా తేడా ఉంది. వీ రియల్లీ ఎక్సెల్డ్ ఇన్ వాట్ వీ ట్రై టు అచీవ్ అనేది అయితే చాలా అంటే మీ సినిమా చూసినప్పుడు మీకు కూడా అర్థమైపోతుంది అంటే వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అనేది. హ్యావింగ్ సెడ్ దట్ ఇంకా బెటర్ గా తీయొచ్చా అంటే నేను లేదు అని చెప్తే కనుక నా లెర్నింగ్ ఇక్కడ అయిపోద్ది. అంటే ఆబ్వియస్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ రేపు ఈ రోజు జరిగింది రేపు మిస్టేక్ రిపీట్ చేయకూడదు అనుకుంటాం, చాలా మిస్టేక్స్ చేస్తాము, అవి రిపీట్ అవ్వకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ ట్రై టు అచీవ్. డెఫినెట్ గా రేపు పొద్దున ఇంకో సినిమా తీసినప్పుడు దీనికంటే బెటర్ గా తీస్తానని నమ్మకం అయితే ఉంది. హ్యావింగ్ సెడ్ దట్ ఈ సినిమా ఏం తక్కువ ఉండదు, ఏం తీసుకోదు, ఆడియన్స్ ఆర్ ఇన్ ఫర్ ఎ రైడ్. సో వన్ ఫైనల్ క్వశ్చన్ కిరణ్ మీకు. సో ఇప్పుడు November 6th రిలీజ్ అవుతుంది కదా, సో జనాలు చూస్తారు, రివ్యూవర్స్ చూస్తారు, సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. ఎలా మాట్లాడుకుంటారు అనేది మనకి ఇంకా అంటే మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా, ఇట్లా వస్తుందేమో రా టాక్, ఇట్లా మాట్లాడుకుంటారు ఈ సినిమా గురించి అని. బట్ ఒకవేళ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కైండ్ ఆఫ్ రివ్యూస్ కానీ లేదా రెస్పాన్స్ కానీ రాకపోతే మీరేమైనా అంటే November 6th కి సినిమా అయిపోయింది, మీరు రిలీజ్ చేస్తారు, యువర్ ప్రోడక్ట్ ఇస్ అవుట్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఇన్ OTT ప్లాట్ఫామ్, సో పీపుల్ కెన్ వాచ్ ఇట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఇట్స్ థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని ఎల్లినోడే చూడాలని లేదు కదా, వాడు ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, 10 days తర్వాత చూడొచ్చు, లేదా 1 year తర్వాత చూడొచ్చు. సో ఎప్పుడోకప్పుడు చూడొచ్చు. సో మీరు November 6th తో మీరు ఈ గతంలోకి నెట్టేసి ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతారా, లేకపోతే
will those kind of comments affect you one way or the other in moving forward with another project? ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అనేది ఎంతో కొంత మైండ్ లో ప్లే అవుతుంది అనేది వాస్తవం. అంటే నో వన్ కెన్ డినై ఇట్. బయటికి చెప్పినా అవన్నీ మేము పట్టించుకోవాలి, కానీ ప్రతి వ్యక్తికి లోపల ఉంటుంది. అంటే ఏమనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు మన గురించి అనేది అది సర్వసాధారణమైన ఫీలింగే. బట్ ఏంటి అంటే అది ఆ సినిమా వరకే. మళ్ళీ కొత్తగా మొదలు పెట్టినప్పుడు ఆ కిక్ ఉంటుంది, ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అనేది ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఎందుకంటే ఫిలిం మేకింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఏదో నేను ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది నేను మూవ్ ఆన్ అవుతున్నాను అని కాదు కదా. ఈ సినిమాతో నేను 2 years ట్రావెల్ చేసిన, ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. సో మళ్ళీ నెక్స్ట్ మూవీకి మూవ్ అయినప్పుడు మళ్ళీ అలానే విల్ బి స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ లాగా. అంటే కొత్తగా అన్ని కొత్తగా నేర్చుకుంటా తెలుసుకుంటా అందులో పడిపోతాం. అందుకే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం. అంటే ఫ్లాప్ అయినా సరే, డబ్బులు పోయినా సరే, ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరూ ఎందుకు ఇంకా సినిమాలు తీస్తున్నారు అంటే వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ కాదు, ప్యాషనేట్ కాబట్టి. సో మనం కూడా అదే కేటగిరీ. ఖచ్చితంగా సినిమా ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే నాకు ఏ రకమైన ఫీడ్బ్యాక్ వస్తుందో కూడా ముందే ఒక సర్టన్ క్లారిటీ ఉంది, నాకనే కాదు టీమ్కి. ఎందుకంటే వి శాంపుల్డ్, భార్గవ్ భయ్య చెప్పినట్టు ఆల్మోస్ట్ 500 to 600 people చూసి వి గ్యాదర్డ్ స్టాటిస్టిక్స్ అండ్ ఒక రఫ్ ఎస్టిమేషన్ ఉంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లైక్ దిస్, ఎవరు ఎంజాయ్ చేస్తారు, ఎవరు ఎగ్జైట్ అవుతారు మూవీ చూసి అనేది. సో యాక్చువల్ చెప్పాలంటే నర్వస్నెస్ లేదు, కానీ క్యూరియాసిటీ ఉంది. అంటే ఏంటి, ఎంత స్కోప్ వస్తుంది సినిమాకి అనేది, బికాస్ దట్ విల్ షేప్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. బట్ ఎనీ నెగటివ్ కమెంట్స్ విల్ నాట్ బాదర్ us. Cool. So inga final if you want to say something to the audience, Kiran or Rakesh or Bhargav, like we'll close it like one ante final ga na cheppalanukunte it's all yours right now. Rakesh, start. Guys, do watch Gatham on Amazon Prime on November 6th. అందరు మంచిగా చూసి మా అంటే కొత్త టీం కదా, అందరిని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్. November 6th రిలీజ్ అవుతుంది. You will be in for a ride, as Kiran said. And I hope మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నంత ఆదరణ దొరుకుతుందని అనుకుంటున్నాం. And hope we'll entertain you for that 2 hours. Cool. Thank you Bhargav garu. వీళ్ళిద్దరు చెప్పింది నేను మళ్ళీ చెప్పను. డెఫినెట్గా 6th వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ట్రైలర్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సినిమా కనీసం మొదలు పెడతారని నమ్మకం అయితే నాకుంది. బికాస్ ద రెస్పాన్స్ వీఆర్ గెటింగ్ షోస్ దట్. దానితో పాటు మీకు నచ్చితే కనుక ఇంకొక 10 మందికి చూడమని చెప్పండి. ఎందుకంటే మాలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు బ్రేక్ కోసం. అంటే తెలుసు అందరికి ఎంత కష్టం అనేది. సో మీరు ఇట్లా జనాలు చూసి, ఆడియన్స్ చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్ ఇంకా ముందుకు వస్తాయి, మనం వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో పీపుల్ ప్లీజ్ ఎంకరేజ్ us if you like it, only if you love the movie. Okay, thank you. Okay guys, thank you so much. So finally సినిమా పిచ్చ ఆడియన్స్ కానీ లేకపోతే ఈ వీడియో చూసే వాళ్ళకి కానీ ఇదేదో మూవీని ప్రమోట్ చేయాలి, ఈ సినిమా ఏదో వస్తుంది దాని గురించి మీ అందరికి చెప్పాలి, మీరు ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే మీరు వెళ్ళి చూసేస్తారు అన్న ఇంటెన్షన్స్ తో ఈ ఇంటరాక్షన్ కండక్ట్ చేయలేదు. సో ఇట్లా యుఎస్ లో మా డైలీ రొటీన్ మేము చేసుకుంటూ, మా పనులు మేము ఉంటూ, ఫిల్మ్స్ మీద ఉన్న ప్యాషన్ తో టైం ఇన్వెస్ట్ చేసి, ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి, ప్యాషన్ ఇన్వెస్ట్ చేసి, ఇలా ఒక 1.5 years or 2 years ఒక ప్రోడక్ట్ మీద ఇంతమంది పనిచేసి ఇంత ప్యాషనెట్ గా అసలు వాళ్ళు ఆ ప్యాషన్ ని ఫ్యూయల్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మీకు ఒకసారి ఆ టీం నుంచే తెలియజేద్దాం అనేదే ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. సో ఇంత ప్యాషన్, ఇంత మనం ఇప్పుడు విన్నాం కదా వాట్ వెంట్ త్రూ ఇన్ మేకింగ్ గతం అని. సో November 6th గతం వస్తుంది కాబట్టి November 6th చూడండి అని నేను చెప్పను, బికాస్ ఓటీటీలో ఉంది కాబట్టి. బట్ టేక్ యువర్ టైమ్, వాచ్ ద మూవీ. అండ్ ఒకవేళ కనుక మీకు సినిమా ఎలా అనిపించినా కూడా జస్ట్ ట్రై టు కామెంట్ ఆన్ దట్ మూవీ వన్ వే ఆర్ ది అదర్, సో దట్ చాలా మంది ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ గత మూవీ ఇస్ లైక్ ఐ థింక్ నౌ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మెనీ అదర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళందరికి ఒక సార్ట్ ఆఫ్ ఇదొక ఎంకరేజ్మెంట్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో మనం కూడా అట్లాగే ఈ సినిమాని కనుక నచ్చితే డెఫినెట్ గా స్ప్రెడ్ ద వర్డ్
అండ్ మీ వాళ్ళందరికి చెప్పండి సినిమా చూడమని. ఒకవేళ ఇఫ్ సమ్ బై ఛాన్స్ మీకు నచ్చకపోతే అది ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్స్ ని కన్స్ట్రక్టివ్ గా మీరు కనుక టీమ్ కి ప్రెజెంట్ చేస్తే దే విల్ కమ్ అప్ విత్ అనదర్ ప్రోడక్ట్ టు ఇంప్రెస్ యూ గైస్. సో అది సంగతి. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ వాచ్ గతం. అండ్ గతం సినిమా చూసిన తర్వాత నేను కూడా మాట్లాడతాను. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. So let's good luck guys. Good luck Kiran, Rakesh, Bhargav, to your whole team. Thanks bro. Thank you. I hope this will take you to like whatever you're dreaming about. Like I think this will take you to that point. Thank so you. yeah. Thank you so much. Thank you guys. Thank you. Gatam. బాగా అలిసిపోయారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి.